गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ज्ञानानन्दमयं देवनिर्मलस्फटिकाकृतिमाधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुम् अरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिम् बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकम्। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। उल्लङ्घ्य सिन्धोः सलिलं यशोकवन्यं जनकात्मजायाः आदाय तेनैव ददाह लङ्कां नमामि तं प्राञ्जलिराञ्जनेयम्। बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगता अजाड्यं वाक्पटुत्वं च हनुमस्मरणात् भवेत्। रामाय रामचन्द्राय रामभद्राय वेधसे रघुनाथाय नाथाय सीतायापतये नमः। वामाङ्कस्थितजानकीं परिलसत्कोदण्डदण्डं करे चक्रं चोर्ध्वकरेण बाहुयुगळे शङ्खं शरं दक्षिणे बिभ्राणं जलजातपत्रनयनं भद्राद्रिमूर्ध्निस्थितं केयूरादिविभूषितं रघुपतिं सौमित्रियुक्तं भजे कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरं वारुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। వాల్మీకి రామాయణం అద్వైతం అనే అంశం మీద అధ్యయనం చేస్తూ సుందరకాండలోకి వచ్చాము. సుందరకాండలో 15వ సర్గ అధ్యయనంలోకి వచ్చాం. ఈ 15వ సర్గ యొక్క విశేషం ఏమిటంటే సిద్ధి సర్గ అనే ఒక పేరు పెట్టారు దీనికి. ఏంటి సిద్ధి అంటే మోక్ష సిద్ధి అని అర్థం. మోక్షం ఎప్పుడు కలుగుతుంది అని అంటే అమ్మవారి దర్శనం కలిగితే మోక్షము అని అర్థం. అందువల్ల సిద్ధి సర్గ అని పేరు పెట్టారు. అంటే భక్తుడు చాలా కష్టపడి వచ్చాడు అమ్మవారి దర్శనం కోసం, చాలా కష్టాలు పడ్డాడు. మధ్యలో అమ్మవారి దర్శనం కాలేదే అని చాలా బాధపడి చనిపోదామని అనుకున్నాడు. మరలా ధైర్యం తెచ్చుకున్నాడు. ధైర్యం తెచ్చుకొని ఇక అప్పుడు పరమాత్మని గురించి ధ్యానం చేస్తే అప్పుడు పరమాత్మ ఆయనలో కనబడ్డాడు. కనబడి దారి చూపించాడు. అశోకవనం దారి చూపించాడు. అశోకవనం అంటేనే శోకము లేనిది అనగా సమస్తముగైనటువంటి దుఃఖాలను పోగొట్టి శుభాలను ఇచ్చేటువంటి పరమశాంతము అని అర్థం. అమ్మవారు ఉండి ఎక్కడ ఉంటుంది? పరమశాంతంలో ఉంటుంది. పరబ్రహ్మ స్వరూపము యొక్క రసము ఏమిటి అని ప్రశ్న వేస్తే శాంతరసం. శాంతరసం ఎవరిలో ఉంటుంది? పరబ్రహ్మములో ఉంటుంది. అదే విషయం దీనిలో మన సౌందర్యలహరిలో కూడా అష్టరసన అనే చోట ఒకటి, శాంతరసం అనేది వేరే చోట వస్తుంది. శాంతరసం నవరసాల్లో చివరి రసం అది. ఆ 9వ రసం ఎక్కడ ఉంటుందంటే అమ్మవారిలోనే ఉంటుంది. అమ్మవారు కానీ అయ్యవారు కానీ ఒకటి. ఆ శాంతరసము అనేటువంటిది ఆ చూసేటప్పటికి అశోకను హనుమకు పరమశాంతం కలిగింది అని అర్థం మొట్టమొదటిగా. ఇక అశోకవనంలోకి వచ్చాడు, అంతా చూశాడు. చూసిన తర్వాత ఇంకా చివరికి స్టెప్కి వచ్చేసేస్తున్నాడు. అమ్మవారి దర్శనానికి వస్తున్నాడు. అంతా తిరుగుతున్నాడు. తిరిగి అక్కడ ఉన్నటువంటి భూమిని అంతా పరిశీలిస్తూ, వృక్షాలను పరిశీలిస్తూ వస్తూ ఉన్నాడు. మొదటి శ్లోకంలో ఆ ఉన్నటువంటి ఆ చెట్టు మీద కూర్చున్నాడు కదా, ఆకుల మధ్యలో కూర్చొని చూస్తూ ఉన్నాడు. ఆ చూస్తూ ఆ భూమిని అంతటిని చూస్తూ పరిశీలిస్తున్నాడు. ఏం కనబడుతుంది? సవీక్షమాణ తత్రస్థో మార్గమాణశ్చ మైథిలీం అవేక్షమాణశ్చ మహీం సర్వాంతాం అన్వవైక్షత అని ఎప్పుడు మైథిలీం జానకిని దర్శించేటువంటి కోరికతోటి ఉన్నటువంటి వాడు. అటువంటి ఆయన మహీం సర్వాం మహీం
సమస్తమైనటువంటి ఆ భూమిని అంతటిని అన్వవైక్షత దర్శనం పరిశీలిస్తూ ఉన్నాడు. అటు ఇటు ఆ తల తిప్పుతూ కళ్ళు తిప్పుతూ ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అన్ని దర్శనం చేసుకుంటూ ఉన్నాడు. ఆ మైథిలి కొరకు దృష్టి అటు ఇటు తిప్పుతూ ఆ విధంగా అక్కడ భూమిని పరిశీలిస్తూ ఉన్నాడు. అక్కడ అశోకవన శోభ కనబడుతున్నది. ఈ అశోకవన శోభ అంటేనే మనకు అష్టోత్తరంలో, లక్ష్మీ అష్టోత్తరంలో ఓం ప్రకృతి అయిన మహా అనేటువంటి ఆ నామానికి వివరణ ఇది. ప్రకృతి అనంటే అర్థం ఏమిటంటే మనకు కనపడుతున్నటువంటి సమస్తమైనటువంటి ఇదంతా ప్రకృతి. ఈ ప్రకృతి ఎవరిది అని ప్రశ్న. ఈ ప్రకృతి ఎవరిది అని ప్రశ్నే ఈశావాస్యం ఇదిగం సర్వం యత్కించ జగత్యాన్ జగతు తేన త్యక్తేన భుంజీధామా కృత కస్వచిత్ ధనం. ఈ ప్రకృతి అంతా ఈశః, ఈశ్వరుని యొక్కది, నీది కాదు. ఈశ్వరుడన్నా ఈశ్వరి అన్నా బ్రహ్మ అన్నా ఒకటే. కాబట్టి ఆ ప్రకృతిని, ఆ బ్రహ్మమును వర్ణిస్తూ ఉన్నారు. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి వృక్షాలను చెబుతున్నాడు, రకరకాల వృక్షాలను. ఇవన్నీ కూడా ప్రకృతి శోభతో, లక్ష్మీ కళతో శోభిస్తూ ఉన్నాయి. ఆ విషయం చెబుతున్నాడు. సంతాన కలతాభిచ్చ పాదపైరుపశోభితాం దివ్యగంధర శోభేతం సర్వత సమలంకృతాం. సంతానక వృక్షాలు ఆ లతలతోటి ఉన్నాయి. ఆ వృక్షాలు అంతా అక్కడ చాలా ఉన్నాయి విశేషంగా. ఇవి సుగంధ రసాలతోటి మంచి వాసనలు ఇస్తూ ఉన్నాయి అని అంటున్నాడు. ఇంకా తాం సా నందన సంకాశాం మృగపక్షి విరావృతాం హర్మ్య ప్రాసాద సంబాధాం కోకిలాకుల నిశ్వరాం. నందన సంకాశం, నందన వనం. ఈ నందన వనం అనేటువంటిది ఎక్కడ ఉన్నదంటే అమరావతిలో ఉందండి. అమరావతి అంటే స్వర్గం. స్వర్గంలో ఉన్న ఆయన ఉన్నటువంటి ఆ ఇంద్రుని యొక్క ఆ గార్డెన్ కి పేరు నందనవనం అని పేరు. అది ఎక్కడ ఆ నందనవనము వలే ఏట ఈ అశోకవనం ఉన్నది అని అర్థం చెప్తున్నాడు. స్వర్గంలో ఉన్న నందనవనం వలె ఈ అశోకవనం ఉన్నది. ఈ అశోకవనంలో మృగ పక్షి, మృగ అంటే జింకలు, పక్షి అంటే పక్షులు, కోకిలలు, ఇటువంటివి అవి తిరుగుతున్నాయి. గొప్ప గొప్ప హోనములతో, కోకిల ధ్వనులతో నిండి ఉన్నది. అంటే ఇదంతా జంగమం. ఏంటి? చరాచరము, చర అచరం, స్థావర జంగమము. జంగమము అంటే ప్రాణులు కూడా ఉన్నాయి. స్థావరము ఆ వృక్షాలు, ఆ నదులు, ఇట్లా అనేకమైన ఉన్నాయి ఇవన్నీ అనమాట. ఇదంతా స్థావర జంగమాత్మకమైనటువంటి ప్రకృతే ఈశావాస్యం ఇదగం సర్వం. అదే మహాలక్ష్మి స్వరూపము, అది అర్థం. అలా చూస్తున్నాడు ఆయన. ఇంకా అక్కడ ఏమేం కనబడుతున్నాయట ఆయనకి? కాంచనోత్వల పద్మాభి వాపీర్భశోభితాం బహ్వాసన కుధోపేతాం బహుభూమి గృహాయుతాం. కాంచన ఉత్పాల పద్మాభి, ఆ వనల బంగారం వర్ణము వంటి కలువలు ఒకటి పద్మాభి. వాపీభి అంటే బావులు, దిగుడు బావులు అనమాట. అవి ఉన్నాయి, అవి కూడా ప్రకాశిస్తున్నాయి, బాగున్నాయి అని చెబుతూ బహు ఆసన కుధోపేతాం. అది ఇక్కడ కుధ అంటే అర్థం ఏంటంటే కంబళ్ళు. అంటే ఇప్పుడు మనం తివాసీలు పరుచుకుంటామే అవి. కుధ అంటే ఇప్పుడు మన తివాసీలు. ఈ తివాసీలు బహు అనేకం. ఈ అనేకమైన తివాసీలన్నీ కూడా ఆ భూగృహాల్లో పరిచి ఉన్నాయి అని చెబుతున్నాడు. అది సర్వత్తు కుసుమై రమ్య ఫలవద్భిశ్చ పాదపై పుష్పితానాం అశోకానాం శ్రియా సూర్యోదయ ప్రభాం. ఆ వనము అన్ని ఋతువులలోనూ లభించే రమ్యమైన పుష్పములతో, ఫలములతో పుష్పించిన అశోకవనముతో నిండింది. ఇక్కడ విశేషం అన్ని ఋతువులు అన్నాడు. ఇప్పుడు సహజంగా మనకి కొన్ని ఋతువులలో మామిడి పండ్లు వస్తాయి. ఏది మనకి ఉన్న చైత్ర వైశాఖాలు. అట్లా అన్ని ఋతువుల్లో వచ్చేది ఒక్కటి అరటి పండు. కొన్ని ఋతువుల్లో కొన్ని పండ్లు వస్తాయి, అవే నేరేడు పండ్లు ఒక టైంలోనే వచ్చేస్తాయి. అట్లా రకరకాలు, ఇది ఒక్కొక్క ఋతువుకి ఒక్కొక్కటి. ఇక్కడ ఏం చెబుతున్నారంటే అన్ని ఋతువుల్లో వచ్చేటువంటి అన్ని పండ్లు అన్ని రకాలు ఉన్నాయి అని చెబుతున్నాడు. అదే ఇక్కడ విశేషమైనటువంటిది మహాలక్ష్మి శోభ అనే అర్థం.
అక్కడ ఆ వనం ఉదయించు సూర్యుని కాంతులతో సమాన కాంతులతో సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉన్నది అని చెబుతున్నాడు. అది ఆ వనం. ఇంకా చెబుతున్నాడు, ప్రదీప్తామివ తత్రస్థో మారుతి సముదైక్షత నిష్పత్ర నిష్పత్ర శాఖా విహగై క్రియమాణామివాస కృతో. సూర్యోదయ కాంతులతో ప్రకాశితుడితే మంటలతో నిండినదా అన్నట్లు ఉన్నదిట. అంటే ఏమిటి? సూర్యోదయ కాంతి తెల్లగా ఎలా ప్రకాశిస్తూ ఉన్నదో అలా ఉన్నది. అచట పక్షులు అనేకములు ఆ వృక్షాలపై మాటి మాటికి రాలుడితే కొమ్మలు ఆకులన్నీ రాలుతూ ఉన్నాయి. అటువంటి వృక్షాలు. ఇక్కడ సూర్యోదయ కాంతులతో ప్రకాశించుటచే అని ఒక మాట వేస్తున్నాడు. ప్రదీప్తామివ తత్రస్థో మారుతి సముదైక్షత. ఏమిటంటే సూర్యోదయ కాంతులు వస్తున్నాయి అనంటే అజ్ఞానం అనే చీకటి తొలగిపోతుంటుంది అని అర్థం. ఇక్కడ అశోకవనము కూడా మనకు ఒక మొట్టమొదటి శ్లోకం వచ్చింది. సుందరో సుందర రామ, సుందరి సుందరి సీత, సుందరి సుందరం వనం. అది అక్కడ ఆ సుందరి సుందరం వనం అన్నదే. మా వనం కూడా సుందరమైనటువంటిది. సుందరం అని అంటే పరబ్రహ్మ స్వరూపము అని అర్థం. అది ఆ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఆ వనాన్ని చూస్తుంటుంటే అజ్ఞానం తొలగి జ్ఞానము ప్రకాశిస్తుంది అని ఇందులో ఉన్నటువంటి ధ్వనిగర్భితమైన అర్థం. అది అశోకవనాన్ని. అసలు దాని పేరే అశోకవనం. దుఃఖాలను పోగొట్టేది. దుఃఖాలను పోగొట్టేది అంటే అర్థం ఏమిటి? ఆనందాన్ని పరమశాంతాన్ని ఇచ్చేది అనగా పరబ్రహ్మ స్వరూపము. అది ఆ మాట అశోకవనం అంటే అంతటి అర్థం అని చెబుతూ 7వ శ్లోకంలో వినిష్పితద్భిశతశగా చిత్రై పుష్పావతంసకై ఆమూల పుష్ప నితై అశోకై శోకనాశనై. అశోకై శోకనాశనై. అశోకై శోకం లేదండి. శోకనాశనై శోకం లేనటువంటి ఆ వృక్షాలు శోకాలను పోగొడుతున్నాయి అని అర్థం. శోకం లేనటువంటి ఆ వృక్షాలు. ఆమూల పుష్ప నిచితై. ఆ పుష్పములతో ఉన్నటువంటి ఆ వృక్షాలుట ఏమిటంటే ఇక్కడ శోకాన్ని పోగొడుతున్నాయి. అవి ఏంటంటే వినిష్పితద్భిః శతశక చిత్రై పుష్పావతంసకై. వందల కొలది పక్షులు ఆ వృక్షములపై రాలుడిచే ఆ పక్షులు చిత్ర వర్ణములైన పూలతో అలంకరించబడినవిగా ఉండేవి. అంటే ఈ చెట్లకు ఉన్నటువంటి పూలు ఆ పక్షుల మీద ఉండి చిత్రంగా కనబడుతున్నాయిట. ఈ విధంగా అశోకవన వృక్షములు చూచువానికి శోకనాశనం చేయునవి. ఎంత విచిత్రంగా వర్ణించాడు ఆ వాల్మీకి. చూసుకోండి, ఆ చెట్ల మీద పక్షులు వాళ్ళు ఉంటే ఆ పక్షుల మీద కూడా ఈ పూలు పడుతాయి. ఈ పూలు పడేటప్పటికి ఎలా ఉన్నాయి అని అంటే ఒక విచిత్రంగా కనబడుతున్నాయిట. ఇంకా పలు రంగులు అనమాట, పలు వర్ణాలతో కనబడుతున్నాయిట. ఇక్కడ విశేషం ఏమిటనమాట? సగుణ రూపం చెబుతున్నారు. పరబ్రహ్మం యొక్క సగుణ రూపం చెబుతున్నారు ఇక్కడ. అలా అనమాట. అది ఇంకా 8లో పుష్పభారాది భారైశ్చ స్పృశద్భిరివ మేదినీం కర్ణికారై కుసుమితై కించుకైశ్చ సుపుష్పితై. పుష్పభారములచే మిక్కిలి బరువైన వృక్షములు, గన్నేరు, కించుక వృక్షాలు భూమిని తాకుతూ ఉన్నవి. ఇటువంటి అశోకును హనుమంతుడు. అంటే భూమిని తాకుతున్నాయి అంటే ఆ కొమ్మలు బాగా పొడవయ్యి ఆ భూమి దగ్గరికి చేరి భూమి అట్ట పట్టుకుంటే ఒకడు 2 అడుగుల్లోనే ఉన్నదా ఆ కొమ్మ అన్నట్టు ఉన్నది అని అర్థం. అక్కడ ఆ కొమ్మలు బాగా పుష్పించి ఉన్నాయి. సదేశ ప్రభయా తేషాం ప్రదీప్త సర్వతః ఉన్నాకా సప్తపర్ణా చంపక ఉద్దాలకాస్తథా. అశోకనందుల వృక్షముల కాంతితే ఆ వనభూమి అంత అగ్ని వలె ప్రకాశిస్తూ ఉన్నది. అందు నలువైపులా 7 ఆకుల అరటి చెట్లు ఒకటి. ఈ 7 ఆకుల అరటి చెట్లు అనేటువంటి ఈ మాట మనకు కాళిదాసు గారు ఉపయోగించాడు. తన రఘువంశంలో 7 ఆకుల అరటి చెట్లు అనే మాట ఉపయోగించాడు. ఈ 7 ఆకుల అరటి చెట్లు ఏమిటో మరి దీనిలో 7 ఆకులతోటి ఉంటుంది, 7 ఆకులతోటి అయిపోతుంది దాని యొక్క మరి విశేషం. అది ఒక విశేషంగా ఒక పవిత్రమైన చెట్టులాగా చెప్పాడు ఆ అరటి చెట్లలో. అటువంటి 7 ఆకుల అరటి చెట్లు, పున్నాక వృక్షాలు, చంపక వృక్షాలు, ఉద్దాలక వృక్షాలు అనేకమైనవి కనబడుతూ ఉన్నాయి. వివృద్ధ మూలా బహవః శోభంతే సుపుష్పితాః శాతకుంభ సింహానిభాః కేచిత్ అగ్నిశిఖోపమాః. బాగా లావు కలిగిన అనేక వృక్షాలు చక్కగా పుష్పించి ఉన్నాయి. కొన్ని వృక్షములు బంగారముతో సమాన వర్ణము గలవి, మరికొన్ని అగ్నిజ్వాలల వంటి కాంతులతో సమానమైనవిగా ఉండెను. ఇక్కడ అంతా ఏం చెబుతున్నాడంటే
బంగారముతో సమాన వర్ణము గలవి, మరికొన్ని అగ్నిజ్వాలల వంటి కాంతులతో సమానమైనవిగా ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి వృక్షాలు. ఎంత విశేషంగా చెబుతున్నాడు ఇక్కడ దీనిలో. హిరణ్యవర్ణాహిణి సువర్ణ రథస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాత వేదో మమావకాం అంటే ఏమిటి దాని అర్థం? శ్రీ సూక్తుల్లో మొదటి మంత్రం హిరణ్యవర్ణాం హరిణీ సువర్ణ రథస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం. అమ్మవారు హిరణ్యవర్ణం బంగారు వర్ణము కలిగినటువంటిది అని చెబుతున్నాడు. తర్వాత హరిహరిణి, హరిణి అని అంటే పచ్చదనము కలిగినటువంటిది. ఇంకా బంగారు వర్ణము తర్వాత పచ్చదనము వర్ణము కలిగినటువంటి హరిణి. సువర్ణ రజత స్రజ, సువర్ణము బంగారపు మాలలు, రజత వెండి మాలలు, బంగారు మాలలు వెండి మాలలు ధరించి ఉన్నది. ఏమిటి బంగారు మాలలు వెండి మాలలు? బంగారు మాలలేమో సూర్యకాంతులు, వెండి మాలలేమో చంద్రకాంతులు. ఇది ఇక్కడ ఎవరు ధరించింది అని అంటే పరబ్రహ్మ స్వరూపం, అది అర్థం. అనగా ఇలా ప్రకాశిస్తూ ఉన్న సౌండ్ రూపంలో అమ్మవారు. ఆ అమ్మవారిని అట్లనే మనం ఇక్కడ వృక్ష రూపంలో ఇక్కడ దర్శనం చేసుకుంటున్నాం. అమ్మవారిని హిరణ్యవర్ణం అన్న శ్రీ మహాలక్ష్మిని దర్శనం చేసుకుంటున్నాం ఈ అశోకవనంలో. అదే చెబుతున్నాడు అనమాట. ఇక్కడ విశేషమైనటువంటిది ఇక్కడ దీనిలో పుష్పభారాది భారై స్పృశద్భివేదినీ కర్ణికారై కుస్మితై కించుకైశ్చ సుపుష్పితై సదేశ ప్రభయా తేషాం ప్రదీప్తైవ సర్వతః పున్నాగా సప్తవర్ణాశ్చ చంపకార్దోలక చంపక ఉద్దాలకాస్తథా. ఇంతటితో అయిపోయిన తర్వాత వృక్షాలు 7 ఆకులు అరటి చెట్లు అయిపోయినాయి. వివృద్ధమాల బహవః వివృద్ధమూల బహవః శోభంతే సుపుష్పితాః శాతకుంభ నిభా కేచిత్ అగ్నిశిఖోపమాః. కొన్ని ఇప్పుడు చెప్పుకున్నాం. ఇక్కడ హిరణ్యవర్ణం అమ్మవారిని యొక్క విశేషం ఇక్కడ చెప్పుకున్నాం అనమాట. ఇక్కడ విశేషం కొన్ని వృక్షాలు బంగారంతో సమానంగా ఉన్నాయి. ఇదంతా ఏమిటంటే అమ్మవారి యొక్క స్వరూపము అని చెప్పుకుంటూ 11లో ఒక విశేషం చెబుతున్నాడు. నీలాంజన నిభా కేచిత్ తత్ర అశోక సహస్రశః నందనో వివిధోద్యానము చిత్రం చైత్రరథం యథా. 2 విశేషమైన వనాలు చెబుతున్నాడు. నందనం వివిధ ఉద్యానం. నందనం అని అంటే అంటే అమరావతి అంటే స్వర్గంలో ఉన్న నందనం వలె ఒకటి. కుబేరుని యొక్క నందనం పేరు చైత్రరథం. చైత్రరథం అనేటువంటిది నందనం పేరు, ఒక వనం పేరు. అది ఎవరిది అంటే కుబేరుడిది. అది ఒకటి. అలానే ఇంద్రుడికి ఆ వనం పేరు నందనం. ఇది అవి వాటి వలె ఉన్నది అని చెబుతున్నాడు. ఇది అశోకవనము. ఇందులో నీలాంజన నిభాః కేచితు కొన్ని వృక్షాలు నీలాంజన నల్లని కాటుకోలే ఉన్నాయి. తత్ర అశోకాః సహస్రశః తత్ర అక్కడున్నటువంటి అశోక వృక్షాలు అక్కడ వనంలో దేవతల వనమైన నందనవనం వలె కుబేరుని వలె నందనం వలె ఉన్నాయి అని చెబుతున్నాడు. చివరికి ఏమిటంటే ఆ నందనవనము ఆ చతురథం వలె ఉన్నది అని చెప్పడం అంతే, ఏం లేదు. ఏమిటంటే ఈ 2 ఎక్కడున్నాయి అంటే అతి గొప్ప పుణ్యమైన స్థలాల్లో ఉన్నాయి. అట్లనే ఇక్కడ ఈ లంకలో ఉన్నాయి అని చెప్పటం. అది ఈ లంకలో అశోకవనం అనేటువంటిది ఏమాత్రం తక్కువ కాదు అని చెప్పటం. అది అని చెబుతూ ఇంకా 12లో చెబుతున్నాడు. అతివృత్తమివ అచింత్యం దివ్యం రమ్యం శ్రియావృత్తం ద్వితీయమివ చ ఆకాశం పుష్పజ్యోతి గణాయుతం. ఇక్కడ అశోకను అన్ని వనములను మించినది అని చెప్పాడు. ఊహకు అందనటువంటిది, దివ్యమైనటువంటిది, సుందరమైనది అని చెబుతున్నాడు. ఇక్కడ నక్షత్రముల వంటి పుష్పగణములతో కూడి ఉండడచే అది 2వ ఆకాశం వలె కనబడుతుండెను. 2వ ఆకాశం వలె. ఆకాశం ఎక్కడ ఉంటుంది? పైన ఉన్నదండి. ఆకాశంలో ఏమున్నాయి? నక్షత్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఈయన చెట్టు మీద కూర్చొని చూస్తున్నాడు. ఆ వృక్షాలన్నిటిని చూస్తున్నాడు. చూస్తుంటే ఎట్ట కనపడుతున్నదట? ఇదంతా ఈ వృక్షాలతో ఉన్న సమూహం అంతా ఒక ఆకాశంలా కనపడుతున్నదట. ఒక ఆకాశంలా కనపడుతున్నదట. ఒక ఆకాశంలా కనపడుతున్నట్టు ఎన్ని వృక్షాలు, ఎన్ని పుష్పాలు, ఎంత విశేషంగా ఉండాలి అని.
అని ఇక్కడ రెండో ఆకాశంలో కనబడుతున్నది అని చెబుతున్నాడు. తర్వాత పుష్పరత్న శతే చిత్రం పంచమం సాగరం యథా సర్వర్తు పుష్పై నిశితం పాదపై మధుగంధిభి. ఇక్కడ విశేషం చెబుతున్నాడు. ఒక విశేషాంశాలకు వచ్చేసాడు. పుష్పరత్న శతై చిత్రం, పుష్పములు రత్నములు అనేకం శతై, వాడితో చిత్రముగా ఉన్నటువంటి ఆ వనముట ఎలా ఉన్నది అని అంటే, సప్త సముద్రాలు ఉన్నాయి, మహాసముద్రాలు. వాటిలో 5వదైన దధి సాగరము వలె ఉండెను. దధి సాగరము వలె ఉండెను. దధి దధి అనేటప్పుడు మనకు అర్థం పెరుగు అని వస్తుంది. అంటే దానిలో పెరుగు ఉంది కావాలని అనుకుంటారు. ఇంకోటి ఉంది క్షీర సముద్రం అని ఉన్నది. అమ్మో దానిలో పాలు ఉంటాయి కావాలా అని అనుకుంటారు. క్షీర సముద్రం. ఇక్షు సముద్రం అని ఉన్నది. ఇక్షు అంటే చెరుకు రసం. ఓహో దీనిలో చెరుకు రసం ఉంది కావాలా అని అనుకుంటారు. ఇట్లా అనుకుంటారు, కానీ అనుకుంటారు అవన్నీ ఏమి లేవు, వాటి పేర్లు పెట్టారు. ఇక్కడ విశేషం ఏమిటో సంగతి మనం ఒకసారి ఈ సముద్రాల గురించి చూద్దాం. ఏంటంటే 7 సముద్రాలు ఉన్నాయి. 7 సముద్రాల్లో మొట్టమొదటి లవణ సముద్రం. ఈ నీళ్లకి ఎన్ని పేర్లు పెట్టాడు, రుచులండి అసలు విషయం. దీనిలో 6 రుచులు పెట్టాడు. అది ఈ నీళ్లకు ఉండేటువంటి రుచులు. మరి లవణ సముద్రం ఒకటి. 2 ఇక్షు సముద్రం. ఇక్షు అంటే చెరుకు కూడా కదా అది. తర్వాత 3 సురా సముద్రం. సురా సముద్రం. సురా, దీని పేరు సురాయే, అంటే మధ్యమి కింద లెక్కగా వస్తుంది అనమాట. అతి మధురమైనటువంటిది అని అనుకోవాలి. ఈ సురా సముద్రం 3వది. తర్వాత 3వది 4 సర్పి సముద్రం. సర్పి అనేటువంటిది సర్పములు అనేటువంటిది అని అనుకుంటాం, కానీ ఇక్కడ ఏదో అర్థం ఉండుంటుంది, అది విశేషం చూడాలి. ఇక్కడ రుచుల్లో ఏదో సర్పి సముద్రం 4వది. 5 దధి సముద్రం. ఇది మనకు కావాల్సింది. 5 దధి సముద్రం. ఈ 4కి ఇన్ని రుచులు చెబుతూ దధి ఒక రుచి తగిలిచ్చాడు. అది దధి సముద్రం అంటే ఏమిటంటే, జలము ఏమిస్తుంది మనకి, మనం దీనిలో చెప్పుకున్నాం. దీనిలో ఈ ఉపనిషత్తుల్లో జలం ఏమిటి, రసం. రసం యొక్క ఇంద్రియం ఏమిటి, నాలుక. ఈ నాలుకకు ఇన్ని రుచులు. ఎక్కడ రుచులు అంటే ఈ నీటి ద్వారా, ఇది అనమాట. కాబట్టి ఇన్ని రకములైన రుచులను చెబుతుంటుందని అర్థం అని మనకి తెలుస్తుంది. అట్లనే ఇక్కడ ఆ భావంతో అనమాట. ఏదైనా కానీ ఇక్కడ ఈ సముద్రాలకి 7 సముద్రాలు పేర్లు పెట్టారు మన వాళ్ళు. ఈ 5వ సముద్రం దధి సముద్రం. తర్వాత 6వ సముద్రం క్షీర సముద్రం. 7వ దానికి జల సముద్రంట, మామూలు సహజంగా. ఇది సప్త సముద్రాలు. సరే, ప్రస్తుత కాలంలో ఈ పేర్లన్నీ పోయినాయి అనుకో, కొత్త కొత్త పేర్లు ఉన్నాయి అనుకోండి. ఏది హిందూ మహాసముద్రం, అట్లాంటిక్, ఏవో ఆర్కిటిక్, రకరకాలు ఉన్నాయి కదా, అవి ఎట్లా మారిపోయినాయో దీనిలో అట్లా అనమాట. అది ఇక్కడ మనకు చెబుతున్నది ఏంటి, ఈయన దధి సముద్రము అని చెబుతున్నాడు. పంచమం సాగరం యథా, 5వ సముద్రం అయినటువంటి దధి సముద్రము వలె ఉన్నది. ఏమిటవి, ఈ పుష్పములతో ఉన్నటువంటి వృక్షాలు, అలా ఉన్నది ఒక పెద్ద సముద్రం వలె నాకు కనపడుతున్నదండి అంటున్నాడు ఆయన. ఈయన ఒక సముద్రం దాటి వచ్చాడు. ఈయన ఏ సముద్రం దాటి వచ్చాడు అని అంటే, లంక అంటే దాని అర్థం హిందూ మహాసముద్రం అని మనకి. కానీ అక్కడ వాళ్ళ దృష్టిలో ఏమిటో అది ఏదేమో దధి సముద్రం. అప్పటి కాలంలో సంగతి ఇంకా మనకి చెప్పలేదు కానీ అది. కాబట్టి ఇక్కడ 5వదైనటువంటి దధి సాగరము వలె ఉన్నది నాకు అని కనబడుతున్నది అని తన యొక్క మనసులో ఉన్న విషయాన్ని చెబుతున్నారు వాల్మీకి గారు. ఆ వనం సముద్రం వలె ఉండెను. వాల్మీకి మహర్షి భావనాశక్తి ఇక్కడ ఉదాహరణ. ఆ భావనాశక్తి కాళిదాస్ మహాకవికి తీసుకున్నాడు. ఇక్కడ మనం రాసినటువంటి దీనిలో 2-3 వర్ణనల్ని కాళిదాసు తన యొక్క రఘువంశంలో చెప్పాడు. రఘువంశం చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. అక్కడ ఇక్కడున్న భావాలను తీసుకొచ్చి రఘువంశంలో పెట్టాడు కాళిదాసు. కాళిదాసు గారు వాల్మీకి రామాయణం బాగా చదివి అర్థం చేసుకొని అందులో ఉన్న భావాలను చాలా వాటిని తన యొక్క కావ్యాల్లో పెట్టాడు. వాల్మీకి రామాయణం అర్థం చేసుకున్న తర్వాత ఆయన యొక్క పుస్తకం రఘువంశం మేము చదువుకున్నాం కాబట్టి రఘువంశంలో ఉన్నటువంటి శ్లోకాలు అక్కడక్కడ మధ్య మధ్యలో గుర్తుకొస్తూ ఉంటుంటాయి. అవి వాటికి వీటికి పోలిక అదే అనమాట. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు అనమాట, దధి సముద్రం వలె
వృక్షములన్నీ పుష్పించి చాలా ఆనందంగా ఉన్నాయి అని చెబుతున్నాడు. ఇట్లా ఇది 14లో నానాని నాదై ఉద్యానో రమ్య మృగగణై ద్విజై పక్షులు, మృగగణై ఈ జింకలు, ఇవన్నీ కూడా రకరకములైనటు ధ్వనులు చేస్తూ ఉన్నాయి ఆ ఉద్యానవనంలో. అనేక గంధ ప్రభవం పుణ్యగంధం మనోరమం, అనేక పుణ్యగంధములు మనోహరంగా ఉన్నది ఆ అశోకవనము. శైలేంద్రమివ గంధాఢ్యాం ద్వితీయం గంధమాదనం అశోకవనికాయాంతు తస్యాం వానర పుంగవః. ఇక్కడ గంధమాదనం అనేటువంటి ఒక పర్వతం వచ్చింది. ఇక్కడ సప్త పర్వతాలు కూడా ఉన్నాయి. సప్త సముద్రాలు మాదిరిగానే సప్త పర్వతాలు ఉన్నాయి. వీటిని ఏమంటే కుల పర్వతములు అంటారు. అంటే ఈ భూమి మొత్తం మీద, భూమండలం మొత్తం మీద ఉన్నటువంటి 7 సముద్రాలు, 7 పర్వతాలు ప్రశస్తి చెందినటువంటివి. ఆ 7 పర్వతాలు ఏమిటంటే దీనిలో చెబుతున్నాడు. ఒకటి మొట్టమొదటి హిమాలయ పర్వతాలు అవి, తర్వాత రెండవది గంధమాదన పర్వతాలు, మూడవది నిషీధము అనేటువంటి పర్వతం, నాలుగవది వింధ్య పర్వతం, నాలుగవది మాల్యవంతం పర్వతం, ఐదోది ఇంకొక పర్వతం ఉంది. 5 మాల్యవంతం, 4 వింధ్యము, 5 మాల్యవంతం, 6 పారియాతకం, 7 హేమకూటం. ఇవి 7 పర్వతాలు. ఈ 7 పర్వతాలలో ఇక్కడ రెండవది గంధమాదన పర్వతాన్ని తీసుకున్నాడు. గంధమాదన పర్వతం, గంధ అంటేనే వాసన, అది గంధమాదన పర్వతం, మంచి సువాసనలతో ఉండేటువంటి పర్వతం ఉంటుంది. అది శైలేంద్రమివ గంధాఢ్యాం, శైలేంద్రమివ గంధమాదన పర్వతములేనున్న ఒక భవనమును చూచాడు. అది ఏమిటి? గంధమాదన పర్వతం వలె ఉన్నటువంటి ఒక భవనాన్ని చూశాడు. అశోకవనికాయాంతు, ఒక పెద్ద భవనాన్ని చూశాడు. ఇక్కడ గంధమాదన పర్వతం అనే మాట వేశాడే, ఈయన ఆంజనేయ స్వామి వారు గంధమాదన పర్వతాల్లో కూర్చుంటాడండి అని అంటుంటారు. ఆయన గంధమాదన పర్వతాల్లో కూర్చుంటున్నాడు. వాసన, మంచి వాసనలు వస్తుంటాయి, వాయువు వాసన. ఈ వాయువులో కలిసిపోయినటువంటి ఈ మాటలు ఉన్నాయే, మనం చెప్పుకున్న మాటలు, ఈ మాటలు వర్రన పరిగెత్తుకుంటూ పోయి ఆ కొండ మీద చేరేటప్పటికి ఆయన కూర్చొని ఉంటాడు. ఆయన కూర్చొని ఎవరైనా నా మాటలు చెబుతున్నారని పరిగెత్తుకుంటూ వస్తాడట. ఆయన పరిగెత్తుకుంటూ వస్తాడట. వచ్చి అక్కడ వచ్చి కూర్చుంటాడట, వింటూ కూర్చుంటాడట, పరవశించిపోతాడట. ఇది ఎక్కడ ఉన్నది అని అంటే, తులసీదాసు రామాయణం చెబుతున్నట్ట. తులసీదాసు రామాయణం చెబుతున్నట్ట, 40 రోజులు చెప్పాట రామాయణం. అందరూ వస్తున్నట్ట, వింటున్నారు. అందులో మొదటి వరుసలో ఒక ఆయన కూర్చుంటాడు, ఒక ముసలాయన. ఆ ముసలాయన కూర్చొని మొట్టమొదటిసారి ఫస్ట్ ప్రెసిడెంట్ ఆయనేట, లాస్ట్ ప్రెసిడెంట్ ఆయనేట. మొదట వచ్చి కూర్చుండేది ఆయనేట, తర్వాత కుర్రాళ్ళు అందరూ తర్వాత వచ్చి కూర్చుంటారు, మాట వచ్చి కూర్చుంటారు. ఈయన రోజు 40 రోజులు చెప్పాట. ఈ 40 రోజులు చెప్పేటప్పటికి తులసీదాసు గారు ఆయన ఎక్కడ చెప్పాడు? అడవిలో చెప్పాడు. అడవిలో అంటే చెట్లు ఉంటాయి కదా, చెట్టు కింద చెప్పాడు. ఆ చెట్టు మీద ఒక బ్రహ్మరక్షసు ఉన్నాడు. వాడు రోజు 40 రోజులు విన్నాడు. 40 రోజులు వినేటప్పటికి వాడికి బ్రహ్మరక్షసు శాపం పోయి ఈ తులసీదాసు కాళ్ళ మీద పడ్డాట. అయ్యా, ఈ 40 రోజులు నేను విన్నానయ్యా, నువ్వు చెప్పినటువంటి ఏది రామాయణాన్ని, నాకు ఈ శాపం పోయిందయ్యా, అయ్యా నమస్కారం అండి అని అన్నట్టు. అనేటప్పటికి ఆ తర్వాత అన్నట్ట ఎవరు? తులసీదాసు గారు. ఏమిటంటే, మరి ఇది రామాయణం చెబుతూ నాకేమన్నా ఒక విశేషం ఏమైనా చెబుతావా? మరి ఆంజనేయ స్వామి కావాలయా అన్నట్టు. అదేంటి రోజు చూస్తున్నాడు ఆంజనేయ స్వామి, రోజు మొట్టమొదటి ఫ్రంట్లో కూర్చున్నాడు. చూసావా ఒక ఆయన? చూసావా ఆ చొక్కా ఎట్లా ఉందో చూసావా? కూర్చున్నాడే మొట్టమొదట ఒక ఆయన ద్విజుడు. మళ్ళీ చివరిలో పోతుంటాడు, పోతూ తొందరగా పోడు, వెనక్కి తిరిగి చూస్తూ పోతుంటాడు. ఎప్పుడైనా చూసావు దాన్ని? అవును, ఒక ఆయన ముసలాయన వస్తుంటాడు, పోతూ ఉంటుంటాడు. అవును నిజమే, కూర్చున్నాడు. ఆయనేనయ్యా హనుమాన్ అన్నాడు. ఆయన నాకు ఇన్నాళ్ళ నుంచి తెలియలేదే అది. ఒకసారి మళ్ళీ ఆ ముసలాయన్ని స్మరించుకునేటప్పటికి ఆంజనేయ స్వామి ఆ తులసీదాసు గారికి కనపడ్డాడు. కనబడేటప్పుడు వెంటనే చాలీసా చెప్పేశాడు.
అందుకనే హనుమాన్ చాలీసా ఉన్నదే అది విశేషం. అందువలన హనుమాన్ చాలీసా చాలా చోట్ల ఈ చాలీసాలు చదువుతూ ఉంటుంటారు అనమాట. అది భక్తి రసమైనటువంటి దానిలో హనుమాన్ చాలీసాలో ఎక్కువ అంత రామాయణ కథ అంతా ఉన్నది. ఈ హనుమాన్ చాలీసాని ఇక్కడ మాకు దగ్గరలో పక్కన ఒక 10 నిమిషాల దూరంలో అక్కడ అపార్ట్మెంట్లో పెద్దవాళ్ళు పిల్లలకి హనుమాన్ చాలీసా నేర్పించారు. మొట్టమొదట మమ్మల్ని పిలిచారు, నన్ను పిలిచి హనుమాన్ చాలీసా నేర్పించామండి, వీళ్ళలో ఫస్ట్ సెకండ్ ప్రైజులు తేల్చండి అని చెప్తే ఎంతమంది ఒక 20 మంది పిల్లలకి నేర్పించారు. వాళ్ళందరూ అప్పచెప్పారు హనుమాన్ చాలీసా. వాళ్ళకి ప్రైజులు అన్నీ ఇచ్చారు. ఆ హనుమాన్ చాలీసాకి నేను రాజగోపాలాచార్య గారు మేమిద్దరం అక్కడ జడ్జీలుగా ఉండి మార్కులు వేసి మొత్తం మీద ఫస్ట్ సెకండ్ థర్డ్ అని చెప్పాము. సరే ఏదో జనరల్గా చెప్పడం, చివరికి అందరికీ ప్రైజులు ఇవ్వడం జరిగింది. అది అట్లనే ఇప్పుడు వాళ్ళు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి సీనియర్ సీజెంట్స్ ఒక 10 మంది, వాళ్ళకి ఒక మంచి సంకల్పం ఏమిటంటే పిల్లల్ని ఉద్ధరించాలి, పిల్లలకు మంచి బాట నేర్పాలని రేపు 4వ తారీఖు నుంచి భగవద్గీతని నేర్పటం ప్రారంభం చేస్తున్నారు. ఆ సందర్భంలో మమ్మల్ని పిలిచారు. నేను వెళ్ళి ప్రారంభోపన్యాసం చేయాలి 4వ తారీఖున. ఇది భగవద్గీత గురించి అట్లా అనమాట. అక్కడ పిల్లలకి నేర్పుతున్నారు. ఏమిటంటే ఇది చేయటం అనేటువంటిది ఆ పెద్దవాళ్ళు చేస్తూ మహాపుణ్యకార్యం. దాన్ని చేసే ఖర్చు ఏమి ఉండదు. మహా ఖర్చు ఉంటే చాలా తక్కువ ఖర్చు పెట్టుకునే వాటిలో చాలా తక్కువ అనవసరమైన ఖర్చులు పెట్టేవాళ్ళు ఇది చెప్పే పని లేదనుకోండి. అది అలా చేయటం వల్ల ఏమవుతుందంటే జీవుడు ఉద్ధరింపబడతాడు. మనం చేసేటువంటి ధర్మకార్యం ఇది. 10 మందిని మనం ఉద్ధరించాలి అనేటువంటి ఉద్దేశం ఉండాలి. అలా కనుక ఉద్దేశంతో ఆ ధర్మాచరణ చేస్తే అది అన్నిటికన్నా మించినటువంటి పెద్ద పుణ్య ఫలము. ఎంతసేపటికి నువ్వు స్వార్థంగా నాకు దేవుడు అవి ఇవ్వాలి, ఇవి ఇవ్వాలి, నాకు దేవుడు అది ఇవ్వాలి, ఇవి ఇవ్వాలి, సరే ఇచ్చా, ఏం చేసుకుంటావు? నువ్వేగా తినేది, నువ్వు మళ్ళీ ఎవరికి పెడతావా? మళ్ళీ నువ్వు తింటావు, మీ అబ్బాయికి పెడతావు, అంతేగా. అంటే దేవుణ్ణి అడిగేది ఏంటి అంటే స్వార్థం కోసం బతకటం. నేను స్వార్థంగా బతకాలి, నాకు అవి కావాలి, ఇవి కావాలి. ఎంతసేపటికి పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంకాలం దాకా స్వార్థం తప్పితే రెండోది లేనే లేదు. ఇంకా అలా జీవుడు స్వార్థంగా బతికినంత కాలం కూడా వాడికి ఉన్నత స్థితి రాదు. ఎప్పుడైతే జీవుడు ఇంకొక జీవుణ్ణి ఉద్ధరిస్తాడో అప్పుడు ఈ జీవుడి యొక్క సార్థక్యం, జన్మ సార్థక్యము, అది అర్థం. అట్లా అనమాట. అదే ఉండాలి. అట్లా ఎంతసేపటికి నేను సుందరకాండ నేను పట్టుకున్నాను, నాకు అవి వచ్చినాయి, నాకు గుళ్ళో నేను అవి చేశాను, ఇవి చేశాను, ఎనపూస పెట్టాను దేవుడికి, తోలపాకులు వేసాను దేవుడికి, 101 కొబ్బరికాయ కొట్టాను దేవుడికి, ఇటువంటివన్నీ దీంతో నిండిపోతున్నాడండి వీడు. నువ్వు చేసే పనులు నేను దాని అంతవరకు నువ్వు చేసి స్వార్థం రా, నువ్వు అంతవరకు చేసావు బాగానే ఉంది, తర్వాత ఇంకో పని చేయి, అది మాత్రం వస్తుంది. నువ్వు సుందరకాండ 10 మంది చేత చదివించు, చాలీసా 10 మంది చేత చదివించు. భగవద్గీత అన్నింటికి మూలం. భగవద్గీత అర్థం కాలేదంటే వాడికి ఏమీ తెలియదు. భగవద్గీత అర్థం కాకపోతే నీ దేవుళ్ళు, గుళ్ళు, గోపురాలు ఏం అర్థం కావు. గుళ్ళు కావు, గోపురాలు కాదు, దేవుళ్ళు కాదు, మనుషులు కాదు, ఈ ప్రపంచం కాదు, ఏది అర్థం కాదు. నువ్వు చదువుకుంటే సుందరకాండ కూడా అర్థం కాదు. భగవద్గీత అర్థమైతే భగవద్గీత అనేటువంటిది విత్తనం, వేర్లు, వీటన్నిటికీ వేర్లు. భగవద్గీత అనేటువంటిది వేద సారం. ఆ వేద సారాన్ని టాబ్లెట్స్ లాగా పెట్టారు భగవద్గీతలో. ఈ పుస్తకాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ వాల్మీకి రామాయణం, ఇటువంటివన్నీ భారతం, భాగవతం, రామాయణం, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? వేదం నుంచి వచ్చినాయి. అది పట్టుకుంటే ఇది తొందరగా అర్థమవుతుంది. పైగానేమో నీకు విశేషమైన జ్ఞానం వస్తుంది. అది కాబట్టి ఈ రామాయణం అంతా నిండింది, భగవద్గీత నిండిపోయి ఉంటుంది రామాయణంలో. ఇప్పుడు రాబోతున్నది లలిత రాబోతున్నది. ఈ లలిత అంతా ఎక్కడి నుంచి ఉన్నది? దీనిలో ఉపనిషత్తుల్లో నుంచి వచ్చింది. ఇప్పుడు వస్తున్నది లలిత. ఎంతమంది
నామాలు చెబుతారో తెలుస్తుంది. మీరు లలిత పొద్దుటి నుంచి పైనుంచి కింది దాకా అప్ప చెబుతామంటే ఎక్కడ అడిగితే అడుగుతారు. ఇప్పుడు చెప్పండి చూద్దాం. లలిత బాగా వచ్చుగా మీకు? అది లలిత పారాయణలు బాగా చేస్తారు. ఎందుకంటే నేను చెప్పేది ఆ చేసేటువంటిది అర్థం చేసుకోండి, చెయ్యాలి, అర్థం చేసుకొని చెయ్యాలి అనేటువంటి భావం. అదే మనకు దీనిలో ఇప్పుడు చెబుతున్నటువంటి ఛాందోగ్యోపనిషత్తులో ఉషస్తి కథలో వచ్చింది. అర్థం చేసుకొని చేయరా అని చెప్పాడు. అదే ఇవాళ చెప్పుకున్నాం నిన్న కూడా, మళ్ళీ వస్తున్నది. అందుట్లో విశేషంగా ఛాందోగ్యోపనిషత్తులు దేనితో ప్రారంభం చేశాడో తెలిసిన? దేవతలు రాక్షసులతో ప్రారంభం చేశాడు. దేవతలు రాక్షసులు ఎక్కడున్నారో లేదయ్యా, మన బుర్రలోనే ఉన్నారు అని చెప్పాడు. మనల్ని ఎడగొట్టేవాళ్ళు రాక్షసులే, మనల్ని బాగుపరిచేది దేవతలే. దేవతలు బాగుపరుస్తారు, రాక్షసులు చెడగొడతారు. కాబట్టి మనం బాగుపడటానికి మనమే కారణం, మనం చెడిపోవటానికి మనమే కారణం. మనలోనే ఉన్నారు. అది అది మనకు ఈ ఉపనిషత్తు ఛాందోగ్యంలో ప్రారంభంలోనే ఉన్నది. జాగ్రత్త, మనలో రాక్షసులు ఉన్నారని హెచ్చరించి మరీ చెప్పాడు ఛాందోగ్యోపనిషత్తు. అది అట్లా అనమాట. ఇప్పుడు అట్లనే ఇప్పుడు మనం ఈ సుందరకాండని మనం అధ్యయనం చేస్తున్నాం. చాలా ఇంట్రెస్ట్ గా చేసుకుందాం అనేటువంటిది తలంపుతోటి కూర్చొని పుస్తకాల దగ్గర పడి చదువుతున్నాం. అంటే దేవతలు మనలో కూర్చున్నారు అని అర్థం. అది అర్థం. ఈ గంట సేపు దానిలో అర్థం చేసుకున్నాము అంటే దేవతలు స్థిరమై ఉన్నారు అని అర్థం. అంతటి విశేషాలు ఉన్నాయన్నమాట. కాబట్టి ఇక్కడ విశేషం ఏమిటంటే మనం చెప్పుకునేటువంటి విశేషాలన్నీ కూడా మనల్ని ఉద్ధరించటం అనేటువంటిది ఒకటే కాకుండా మనం ఇంకొకరిని ఉద్ధరించాలి అనేటువంటి ఉద్దేశం ఉండాలి. అదే అర్థం అనమాట. ఇక దీనిలో చెబుతున్నారు. సరే, ఇందులో 16వ శ్లోకం చూడండి. సదదర్శ విదూరస్థం చైత్య ప్రాసాదముచ్రితం మధ్యే స్తంభ సహస్రేణ చితం కైలాస పాండురం. అది ఇక్కడ వస్తుందని ఇక మొదలు పెట్టారు. ఇక అమ్మవారి దర్శనానికి వెళుతున్నాడు. ఇక్కడే దదర్శ సూచను, విదూరస్థం దగ్గరలో. చెట్టు మీద కూర్చున్నాడు కదా, ఆ చెట్టు మీద కూర్చుని అంత దాకా ఎదురు చూస్తున్నాడు. ఆ చూపు ఎంత దూరం దాకా పోయింది అంటే ఓ 5-6 మైళ్ళ దాకా చూస్తూ ఉన్నాడు. ఇంకా దగ్గరగా చూస్తున్నాడు. దూరం నుంచి దగ్గరకు వస్తున్నాడు అని అర్థం అన్నమాట. నడుస్తూ వస్తున్నాడు, దగ్గరకు వస్తున్నాడు. దగ్గరకు వచ్చేటప్పటికి ఏం కనబడది? చైత్య ప్రాసాదం ఉచ్ఛ్రితం. చైత్య ప్రాసాదము, ఒక చైత్య ప్రాసాదము ఉన్నతమైనది కనబడది. ఇక్కడ చైత్య ప్రసాదం అనేటువంటి దీనిలో రామాయణాలు అంటారు. అంటే ప్రస్తుత కాలంలో దేవాలయాల కింద లెక్క అవి. అది చైత్య ప్రసాదములు అంటే అది కనపడది. అయితే దానికి ఏమిటి? మధ్య స్తంభ సహస్రేణ. స్తంభ సహస్రేణ ఎన్ని స్తంభాలు? 1000 స్తంభములతో కూడినటువంటిది ఆ చైత్య ప్రసాదము. 1000 స్తంభాలతోటి ఉన్నది. ఇంకా పైగా ఎలా ఉన్నది అంటే కైలాస పాండురం స్థితం. కైలాస పాండురం, పాండురం అంటే తెలుపు, తెల్లని కైలాసము వలె ఎత్తైనది, స్థిరముగా ఉన్నది ఒక చైత్య ప్రాసాదము, ఒక భవనము కనపడ్డది. తెల్లగా మల్లెపూలాగా ఉన్నది. దానికి ఎన్ని స్తంభాలు ఉన్నాయి? సహస్ర స్తంభాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏమిటి నామం చెప్పండి మరి. లలిత బాగా వచ్చుగా? లలిత పుస్తకం కూడా ఉందా? కొంతమంది పుస్తకాలు కొనుక్కోరు. పుస్తకం కొనుక్కుంటే డబ్బులు అయిపోతాయని కొంతమంది, అందరిని అంటలేదు నేను. ఎందుకంటే చదవరు. పుస్తకం కొనుక్కుంటే డబ్బులు అయిపోతాయి. బజార్లో పోయేమో పిచ్చిదండి తినచ్చు. అంటే జనరల్గా నేను చెబుతున్నాను అనమాట. పుస్తకం అంటే జ్ఞానము. పుస్తకం అనే దానికి గొప్ప విశేషం ఏమిటో తెలుసునా మీకు? మీరు కూడా ఇంకెవరికైనా చెప్పాలి. ఏమని చెప్పాలంటే పుస్తకం అంటే సాక్షాత్తు అమ్మవారి జ్ఞాన స్వరూపము. ఎలా చెబుతున్నాము అని అర్థం. ఇది ఎలా చెబుతున్నాము అని అర్థం. హ్రీంకారాసన గర్భితానలసిఘాం సౌక్లీంకళాం బిభ్రతీం స్వర్ణాంబర భూషితాం. తర్వాత ఇంకేమిటి? హస్తే స్ఫాటికమాలికా విధృతీం పద్మాసనే సంస్థితాం. పుస్తకం ఉంది అమ్మవారి చేతిలో.
అమ్మవారి చేతిలో పుస్తకం ఉన్నది, డబ్బులు లేవు, 500 రూపాయల నోట్ లేదు. కట్టలు కట్టలు ఉంటాయి చూసావు, మనకి ఎప్పుడు కట్టలు కట్టలు 500 రూపాయలు కట్టలు కట్టలు ఉంటాయి, అబ్బా బాగా సంతోషం రా. అవి అమ్మవారి చేతిలో కట్ట పెడితే బాగుంటురా, ఎందుకు అది ఇయ్యమ్మానని అంటానికి. అది పుస్తకం ఉంది, పుస్తకం ఏం డబ్బులు తెచ్చి పెడుతుంది, పుస్తకం ఉంది అమ్మవారి చేతిలో. అంటే అర్థం ఏంటి? జ్ఞాన స్వరూపము, జ్ఞానం ఉన్నదిరా, నీకు ఈ జ్ఞానం ఈ పుస్తకంతో నువ్వు తరిస్తావురా అని అమ్మవారు చెబుతున్నది. అటువంటిది పుస్తకం కనపడంగానే ఈ పుస్తకమా, ఉందిలే మా ఇంట్లో ఉందిలే పుస్తకంలో అని అనుకొని పరిగెత్తుకుంటాడు బయటికి. చాలా మంది ఉన్నారు అటువంటి వాళ్ళందరూ. అంటే ఏమిటి? జ్ఞానం పట్ల విముఖత ఉన్నటువంటి వాడు అనగా అర్థం ఏంటంటే వాడిలో రాక్షసుడు తిష్ట వేసి కూర్చున్నాడు. అది కొంతమంది ఉన్నారు, పుస్తకం కనపడదు అనుకో, మన పుస్తకం పరిగెత్తుకుంటూ పోతాడు. 400 రూపాయలు ఆటో ఛార్జ్ అయినా సరే బర్ర పరిగెత్తుకుంటూ ఆ పుస్తకం తెచ్చుకోవాలి. పుస్తకం ఖరీదు 20 రూపాయలు, ఆటో ఖరీదు 400. అదే శర్మ పరిగెత్తుకుంటూ పోయి 4 పుస్తకాలు తీసుకొచ్చి ఇచ్చాడు. ఏదా అక్కడ శంకర మఠంలో. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి ఇంత రావడం, ఇదిగోండి గురువుగారు, ఇదిగోండి పుస్తకాలు ఇదండి. మరి ఏంటి మరి ఇది? అక్కడ దేని మీద ఉంది? దాని మీద దృష్టి జ్ఞానం మీద ఉంది. అది ఎందుకు చెబుతున్నానంటే జ్ఞానము ప్రధానమైనటువంటిది, శాశ్వతమైనది జ్ఞానము. అశాశ్వతమైనటువంటిది ఈ కనబడుతున్నటువంటి ఈ వస్తువులు ఇవన్నీ. వీటన్నిటినీ మనల్ని ఏం చెప్పాడు భగవంతుడు అంటే, అయినంత వరకు ఉపయోగించుకు వదిలేసి. అరటిపండు తిన్నామో తొక్క అవతల వారేసాం, పండు అవతల వారేసి తొక్క తింటాం ఎందుకురా? అది అట్లా అనమాట. అది అందువలన అనమాట. అది గురుగారు, సుమేరు మధ్య శృంగస్థ శ్రీమన్నగర నాయిక. తర్వాత చూద్దాంలే కానీ. సరే, తర్వాత సదర్శ విదూరస్థం చేత్య ప్రాసాదముచ్రితం మధ్య స్తంభ సహస్రేణాచితం కైలాస పాండురం. ఇక 1000 స్తంభములతో కూడినటువంటి చూశాడు అని చెబుతున్నాడు. అయితే ఇక్కడ ఒక విశేషం ఏమిటంటే, ఆ చూసినటువంటిది ఎవరు చూశారు అది అర్థం. ఇప్పుడు ఆంజనేయ స్వామి వారు అక్కడ కూర్చున్నాడు చెట్టు మీద అని అనుకుంటున్నాం కదా, మనమే కూర్చున్నాం, ఆయన కాసేపు పక్కన పెడదాం. మనం వెళుతున్నాం, మనమే కదా సుందరకాండలో తిరుగుతున్నది అంతా, మనమే చెట్టు మీద కూర్చున్నాం. చెట్టు మీద కూర్చొని చూస్తున్నాం. ఏం చూస్తున్నాం? తెల్లగా ప్రకాశవంతమైనటువంటి ఒక ప్రాసాదాన్ని దర్శిస్తున్నాం. తెలుపు అనేటువంటిది ఎంత తెలుపో చెప్పలేం, అది అర్థం. అటువంటి భవనం చూస్తాం, దానికి 1000 స్తంభాలు కూడా ఉన్నాయి, అవన్నీ చూస్తున్నాము. కైలాస పర్వతము వలె ఉన్నది అనేటువంటి చూస్తున్నాము. ఎవరు చూస్తున్నాము అని అంటే, మనలో ఉన్న జీవాత్మ దర్శనం చేసుకుంటున్నాడు. జీవాత్మకి ఉన్నటువంటి ఏవైతే అజ్ఞానము ఈ తెలుపు అనే కాంతులతో బయటికి పోతుంటుంది, అది ఇది అర్థం. ఇప్పుడు జీవాత్మ ఏంటంటే మన చివరికి ఏంటి? పరమాత్మ దర్శనంలోకి వస్తున్నాడు. పరమాత్మ దర్శనంలోకి రావటానికి మొదటి మెట్టులోకి వచ్చాడు, ఇది అర్థం. మేము ఒక కొండ ఎక్కుతున్నామండి, మా చిన్నప్పటి నుంచి మాకు గుర్తు అనమాట. 600 మెట్లు అండి అన్నారు. కొన్ని 100 మెట్లు ఎక్క నేను పైన ఇటు చూస్తుంటాం, ఇంకెంత దూరం ఉంది అబ్బా అని. తెల్లగా గుడి కనపడుతుంటుంది. ఆ కాళ్ళ నొప్పులు మళ్ళీ ఒక 100 మెట్లు మళ్ళీ పోయి, ఇప్పుడు అంత క్రితం తెల్లగా కనపడిన గుడి ఇంకొంచెం పెద్దగా కనపడుతుంది. దగ్గరకు వస్తున్నాం కదా, ఇక చివరి మెట్టు దగ్గరకు వచ్చేసాము. అబ్బా ఎంత విశాలంగా ఉందిరా ఈ ఆలయం, తెల్లగా మెరిసిపోతున్నది అని అనిపిస్తుంది. అంటే అర్థం ఏంటి? మన దృష్టి దేని మీద ఉంది? ఈ మెట్లు ఎక్కుతుంటుంటే అక్కడ కైలాస పాండురం మీద ఉంది. అనగా జీవాత్మ యొక్క దృష్టి. ఇప్పటిదాకా జీవాత్మ యొక్క దృష్టి ఉన్న చూసే, ఇవంతా చూసి 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 చివరికి ఆ కైలాస పాండురాన్ని, తెల్లగా ఉన్న కైలాస పర్వతం వంటి ఆ భవనాన్ని, సహస్ర స్తంభ మంటపాన్ని చూశారు. సహస్రదళ పద్మస్థ, దీనిలో లలితలో సహస్రదళ పద్మస్థ, సహస్రదళ 1000 దళములలో 1000 దళములున్న ఒకే పద్మము స్థ ఉన్నది అని అర్థం. అది
ఇప్పుడు దళాలు పద్మానికి చూసామండి, మనకి ఎన్నో ఒక 100 రేకులు ఉన్నాయో 200 రేకులు ఉన్నాయో మనకి అనుకుందాం. ఇక్కడ ఈ పద్మం అటువంటిది కాదు, సహస్రదళ పద్మస్థ. సహస్రం అంటే సహజంగా 1000 అర్థం చెబుతాం, కానీ ఇక్కడ అర్థం సంస్కృతంలో సహస్రకి ఇక్కడ లెక్కలేనన్ని అని అర్థం. అది ఎన్ని వేలు వేలు ఉన్నాయో దళాలు అని అర్థం. ఎన్ని వేల వేల దళాలు ఉన్నాయో అటువంటి పద్మము, అటువంటి పద్మములో ఉన్నది అమ్మవారు అని లలిత. అలానే ఇక్కడ సహస్ర స్తంభ మండపంలో అమ్మవారు ఉన్నది, ఇది అర్థం. అది ఆ సహస్ర స్తంభ మండపం అని అంటానికి ఇక్కడ సహస్రేణ స్తంభ, సహస్రేణ స్తంభ, అది అక్కడ చదువుతున్నాడు, 1000 స్తంభములు అట్లా అనమాట. కాబట్టి ఈ జీవుడు దర్శనం చేసుకున్నాడు, మొట్టమొదటి ఆలయాన్ని దర్శనం చేసుకున్నాడు, తెల్లగా ఉన్న ఆలయాన్ని. అదే మనకు దీనిలో లలితలో చింతామణి గృహాంతస్థ, అది లోపల ప్రవేశించాడు, చింతామణి ఇల్లు చూశాడు, ఇదనమాట. ఇలా చూసిన తర్వాత ఏమంటున్నాడో చూద్దాం. ప్రవాళకృత సోపానాం తప్త కాంచన వేదికం ముష్ట్రంతమివ చక్షుంషి జ్యోతమానమివ శ్రియాం విమలం ప్రాంశు భావత్వాత్ ఉల్లిఘంతమివాంబరం. ఆయన ఇవన్నీ ప్రవాళం అంటే పగడాలు. ఆ భవనంలో పగడములతో నిర్మించినటువంటి మెట్లు ఉన్నాయి, మేలు బంగారంతో నిర్మితమైన వేదికలు, అత్యంత శోభంతో కనులకు మిరుమిట్లు గొలుపుతూ ఉన్నట్టు ప్రజ్వలించుతున్న నిర్మలమైన ఆకాశమును తాగుతున్నదా అన్నట్లుగా ఉన్నది. అది అనగా అర్థం ఏమిటి, అంత మనోహరంగా ఉన్నది అనగా ఇవన్నీ ఇట్లా ఉన్నాయి అంటే సామాన్యమైనటువంటి మానవుడికి ఉండేటువంటివి కావి, ఇవి ఏవి దైవత్వానికి అని ప్రతీకం అన్నమాట. అటువంటి ఆ భవనాన్ని హనుమ దర్శించెను అని చెబుతూ ఇక్కడ ఒక విశేషం రాబోతున్నది. ఎక్కడ 16లో 19లో ఒక విశేషం రాబోతున్నది. ఏమిటంటే తతో మలిన సంవీతాం రాక్షసీభి సమావృతాం. తతో మలిన సంవీతాం, ఆమె సంవత్సరం క్రితం అపహరింపబడ్డది. అప్పుడు ఏదో చీర ఒకటి పట్టు చీర కట్టుకొని ఉన్నది, అప్పుడు గాయసాడు వాడు. అప్పటి నుంచి ఆ చీర ఇప్పుడు కూడా ఉందండి. మరి అప్పటి నుంచి ఉన్నటువంటి చీర ఉంటే మరి మాసిపోదు మరి, కాబట్టి మాసిపోయి కనపడుతూ ఉంటుంది అక్కడక్కడ. రాక్షసీభి సమావృతాం అనగా మాసిపోయిన చీర కట్టుకొని ఉన్నది ఒకటి. రెండోది రాక్షసీభి, రాక్షస స్త్రీలచే ఆవరింపబడినటువంటిది. ఇంతవరకు చెప్పాడు. రాక్షస స్త్రీలేమో చుట్టూ ఉన్నారు, ఆమెమో మలిన వస్త్రాన్ని ధరించి ఉన్నది. తర్వాత ఉపవాస కృశాందీనాం నిశ్వసంతి పునః పునః. ఉపవాస కృశాందీనాం, ఉపవాస కృశం అంటే అన్నము తింటల. అన్నం తినకపోతే ఎట్లా ఉంటారండి, కృషించిపోయి ఉంటారు కదా, చాలా నీరసంగా ఉంటారు. పొట్ట కూడా చూస్తుండేటువంటి వాళ్ళు, అన్నం తినేవాడు పొట్టెట్టుంటుంది, తినటువంటి వాడు పొట్టెట్టుంది, ఇట్లా కృషించిపోతారు. ఆ చేతులు కాళ్ళు కూడా కృషించిపోతాయి. ఉపవాస కృశాందీనాం నిశ్వసంతి పునః పునః, పునః పునః మాటి మాటికి కూడా నిట్టూర్పులు అనగా అర్థం బాధతోటి ఉన్నది కదా, ఆ నిట్టూర్పులతోటి ఉన్నది అంతవరకు చెబుతున్నారు. ఇది ఏమిటంటే ఇంతవరకు భౌతికమైనటువంటి రూపము అని చెబుతున్నాడు. ఇక తర్వాత విషయం చెబుతున్నాడు. దదర్శ శుక్లపక్షాదవు, దదర్శ హనుమాన్ దదర్శ, హనుమ సూచను ఏమిటి, శుక్లపక్ష ఆదవు, శుక్లపక్షములు ఆదవు, శుక్లపక్షం ఆదవు. శుక్లపక్షం వచ్చిందండి, అమావాస్య అయిపోయింది. అమావాస్య అయిపోయిన తర్వాత ఏమొస్తుంది, శుక్లపక్షం వస్తుంది. శుక్లపక్షం వచ్చినప్పుడు ఆదవు మొదట చంద్రరేఖ వస్తుంది. చంద్రరేఖ కనబడినట్టుగా ఉంటుంది, సన్నగా కనబడుతుంది. ఆకాశంలో జస్ట్ ఒక 5 నిమిషాలు కనబడి కనబడకుండా పోతుంది. సన్నటి చంద్రరేఖ ఆకాశంలో కనబడుతుంది. అట్లా చంద్రరేఖ మివ అమలాం, నిర్మలమైన చంద్రరేఖ వలె కనబడుతున్నది ఎవరికి, జీవునకు. ఏమిటి ఇది ఇక్కడ, చంద్రరేఖమివ అనలం శుక్లపక్ష చంద్ర. ఇక్కడ విశేషం ఎంతవరకు ఎంతమందికి తెలియదు.
ఇది చెబితే కానీ తెలియదు. ఏమిటంటే లలితలో వస్తుంది అనమాట ఇవన్నీ. ఏమిటనంటే శిరస్సు మీద, అమ్మవారి శిరస్సు మీద చంద్రరేఖ ఉన్నది. ఆ చంద్రరేఖ ఏమిటి అని అంటే నిత్యాకళ. నిత్యాకళ అంటే 16 కళలు. 16 కళల్లో 15 కళలు చంద్రుడి దగ్గర ఉంటాయి. చంద్రుడికి ఇచ్చేసింది అమ్మవారు. ఒరే నువ్వు ఈ 15 కళ్ళు పట్టుకొని నువ్వు ప్రకాశించరా అన్నది. నువ్వు చాలే నీకు అంతవరకు అన్నది. ఇకపోతే 16వ కళ నా దగ్గర ఉంటుంది. 16వ కళను ఎవరు తట్టుకోలేరు. అందువలన 16వ కళ నా దగ్గరే ఉంటుంది. ఆ 16వ కళ పేరు నిత్యాకళ. ఆ నిత్యాకళని తను శిరస్సు మీద పెట్టుకున్నది. ఆ నిత్యాకళని అయ్యవారు కూడా తన నెత్తి మీద పెట్టుకున్నాడు. ఈ నిత్యాకళలో ఎవరు ఉన్నారు? అయ్యవారు ప్లస్ అమ్మవారు. ఇది అర్థం. అయ్యవారు ప్లస్ అమ్మవారు ఉన్నటువంటి ఆ కళ నిత్యాకళ. ప్రతి కళల్లోనూ అయ్యవారు అమ్మవారు ఉంటారు. మొత్తం ఎన్ని తిథులు? తిథి మండల దేవతలు 16 మంది తిథి మండల దేవతలు. 16 మంది తిథి మండల దేవతలు లలితలో వస్తుంది. అంటే ఒక్కొక్క రోజున ఒక్కొక్క అమ్మవారు ఉంటుంది. కామేశ్వరి, భగమాలిని, నిత్యకన్యే, భైరుండ అని మీరు దీనిలో చెప్పుకున్నారు కదా, ఏది కటకమాలలో. అదనమాట. అంటే అర్థం ఏంటంటే పాఠ్యమే విద్యా తది అని చెబుతారు. పాఠ్యమే విద్యా తది అంటే మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు అని అర్థం. అంతే తప్పితే ఇంకేం కాదు. దశమి అంటే 10వ రోజు, ఏకాదశి అంటే 11వ రోజు అని అర్థం, ద్వాదశి అంటే 12వ రోజు అని అర్థం. 15కి వచ్చేటప్పుడు కల్లా 15వ రోజు అని చెప్పటల్లా. ఏం చెబుతున్నారు? 15కి వచ్చేటప్పుడు పూర్ణిమ అని చెబుతున్నారు. చెప్పావా? సరే అయిపోయింది కదండి. మరి 16కి చెప్పండి. 16కి మాత్రం లేదండి. భూమి మీద ఉంది, 15 వరకే ఉంది. 16 ఎక్కడ ఉన్నది అంటే పరబ్రహ్మంలో ఉన్నది. ఆ పరబ్రహ్మము నిత్యా. పరబ్రహ్మముని ఏమంటాం? నిత్యా అంటాం. ఆ నిత్యా కళ పరబ్రహ్మం. ఆ నిత్యా కళ పరబ్రహ్మం. ఆ శిరస్సు మీద ఉన్నటువంటి ఆ చంద్ర రేఖని దర్శించుకుంటాం. అనగా అమ్మవారిని దర్శనం చేసుకున్నాం. ఈ విషయాన్ని మనకు ఇందులో దీనిలో శివానంద లహరి మొట్టమొదటి పద్యం అదే. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతమే అని వరుసగా చెప్పాడు. ఆ కళ అనేటువంటిది ఉపాసన. ఆ కళని ఉపాసన చేస్తారు. ఆ కళ ఏమిటనమాట? అయ్యవారు అమ్మవారు కలిసినటువంటి ఒక చంద్రరేఖ. అది అర్థం. అది ఇది అనమాట. ఆ చంద్రరేఖని ఉపాసన చేస్తారు. అది అందుకని దాన్ని గుర్తు చేస్తున్నాడు. ఏమిటనమాట? ఇందులో అమ్మవారు ఎలా కనపడుతున్నది అంటే చంద్రరేఖమివ అమలా. ఎప్పటి చంద్రరేఖ అంటే శుక్లపక్షంలో మొట్టమొదటి రోజు ఉన్నటువంటి సన్నటి చంద్రరేఖ ఎట్లా ఉంటుందో అలా కనపడుతూ ఉన్నది అని అన్నాడు. ఎక్కడికి తీసుకుపోయినాడంటే మనల్ని అయ్యవారు అమ్మవారు ఉన్నటువంటి రూపంగా ఉన్నటువంటి చంద్రరేఖ దగ్గర తీసుకుపోయినారు వాల్మీకి. అది అర్థం. అందుకని ఇక్కడ లలిత ఎక్కువగా వస్తుంటుంది అనమాట. ఈ నామాలు ఇంకా వస్తుంది ఇక్కడ. అలా కనబడుతున్నది ఎవరికి? జీవాత్మకు. జీవాత్మ ఇప్పుడు ఆ ఆలయాన్ని దర్శనం చేసుకున్నాడు. దర్శనం చేసుకుని లోపల అమ్మవారిని నిత్యాకళని దర్శనం చేసుకుంటున్నాడు. ఎవరు? ఈ జీవాత్మ. ఆ దర్శనం చేసుకొని ఇంకా చెబుతున్నాడు 20లో మందం ప్రఖ్యాయమానేన రూపేణ రుచిర ప్రభాం పినద్ధాం ధూమజాలేన శిఖామ్య విభావసో. ఇక ఇప్పుడు ఇక్కడి నుంచి వస్తున్నది ఎత్ర ధూమాహ తత్రాగ్ని. తర్కశాస్త్రం చెప్పారు. తర్కశాస్త్రం చెప్పినప్పుడు, పాఠాలు చెప్పినప్పుడు వచ్చినటువంటి వాళ్ళకి తెలుస్తుంది. ఎత్ర ధూమాహ తత్రాగ్ని. ఎక్కడైతే ధూమం అయితే ఉన్నదో అక్కడ అగ్ని ఉన్నది అని అర్థం. అంటే ధూమం లేదండి, మరి నిప్పు లేదు అని అర్థం. అంతే కదా. మరి ఇక్కడ అట్లనే ఇక్కడ చెబుతున్నాడు ఏమిటంటే మండుతున్న అగ్నిని ధూమము కప్పివేసింది. ఏమిటనమాట? అగ్ని ఉంది, అగ్ని మీద ఏముంది? పొగ ఉంది, చూస్తున్నాం.
మనం ఎదురుగా ఉండి చూస్తున్నాం. ఏం చూస్తున్నాం అంటే పొగ చూస్తున్నాం. అగ్ని ఎలా ఉంటుంది? బాగా ఎర్రగా నిగనిగలాడుతూ కాంతులతో ఉంటుంది కదా అగ్ని. అగ్ని మాత్రం కనపడటం లేదు. అక్కడ మాత్రం పొగ మాత్రం ఓహో దట్టాలు దట్టాలు వచ్చేసేస్తుంది పొగ. ఆ దృశ్యాన్ని చూసాం. మందం ప్రఖ్యాయమానేన రూపేణ రుచిర్ప్రభాం పినద్ధాం ధూమజాలేన. పినద్ధాం అంటే కప్పబడినటువంటి, ఆ ధూమం చేత కప్పబడినటువంటి శిఖామివ విభావసోహో. విభావసోహ అంటే అగ్ని. అగ్ని శిఖలు కప్పబడి ఉంటాయి. అప్పుడు అగ్ని మాత్రం ఏం కనపడదండి, పొగ మాత్రమే కనపడుతూ ఉంటుంది. ఇది తర్కంలో చెప్పాడు. కాబట్టి నీకు అక్కడ అగ్ని ఉందని నీకెట్ట తెలుసురా? పొగ వస్తున్నది, పొగ మాత్రం వస్తున్నది, అది మాత్రం నాకు తెలుసు. అగ్ని ఉందని నువ్వెట్ట చెబుతున్నావు? ఏమిటి రూల్ ఏంటి చెప్పు అని వాడు పక్కవాడు ప్రశ్నించాడు. అంటే వీడు ఏం చెప్పాడంటే, నేను చూశానయ్యా. ఎట్లా అంటే వంటింట్లో అన్నం వండేటప్పుడు మొట్టమొదట ఆ నిప్పు రాజేసి పెట్టినప్పుడు పొగ వస్తుంటుంది అన్నాడు. కొద్దిసేపటికి అయిన తర్వాత పొగ పోతుంది. పొగ పోయిన తర్వాత నిప్పు వస్తుంటుంది, అగ్ని అని చెబుతాడు. కాబట్టి నేను అక్కడ చూశాను, అనుభవం ఉంది. కాబట్టి ఆ అనుభవంతో నేను ఇక్కడ నిప్పు ఉంది అని చెబుతున్నాను అన్నాడు. ఈ తర్కశాస్త్రంలో వస్తుంది. సరే కాసేపు కూర్చున్నారు. ఈ పొగ పోయింది. ఇక పొగ పోయేసరికి అగ్ని బడబడా బడబడా మండుతుంది. అరే నువ్వు చెప్పింది కరెక్టేరా, ఇప్పుడు నేను నమ్ముతారా నీ మాటని? ఎత్ర ధూమ తత్రాగ్ని కరెక్ట్ రా. అట్లనే ఇక్కడ కూడా వస్తున్నది అనమాట చెబుతున్నాడు. ఇక్కడ ఆ పొగ వస్తూ ఉన్నది, కొంతసేపుడికి అయిపోయింది. పొగ పోయిన తర్వాత కనబడుతూ ఉంటుంది, అగ్ని కనపడుతుంటుంది. అందుకనే చివరిలో అగ్ని కనపడుతుంది. అది అది వస్తుంది అనమాట. ఇది తర్కశాస్త్రం ప్రకారం. ఇంకా చెబుతున్నాడు, ఏతేనైకేన సంవీత క్లిష్టేన ఉత్తమావాసస సపంకాం అనలంకారం విపద్మా విపద్మిని. ఒక పట్టు వస్త్రం ధరించినది ఆమె, అలంకారములు లేనిది మరియు పంకముతో కూడినది, పద్మము లేనిదైన పద్మలత వలె కనపడుతూ ఉన్నది. బ్రీడిత దుఃఖ సంతప్త పరిభ్రానా తపస్విని గ్రహేణ అంగారకేణేవ పీడితామివ రోహిణి. ఆమె సిగ్గుతో తల వెంచుకొని దుఃఖ సంతప్తురాలై శరీర కాంతి తగ్గినదే ధ్యాన స్థితిలో పాపగ్రహమైన అంగారకునిచే పీడింపబడిన రోహిణి వలె ఉన్నది. ఇక్కడ ఒక విశేషం చెబుతున్నాడు. గ్రహాలు మనకి పేర్లు విన్నాం. వాటిల్లో కొన్ని శుభగ్రహాలు, కొన్ని పాపగ్రహాలు అనేటువంటి విన్నాం. ఇందులో పాపగ్రహాలు, కుజుడు పాపగ్రహం. వాడు ఈ కుజుడు ఎక్కువగా ఎవరి మీద పనిచేస్తాడంటే వీడు స్త్రీల మీద పనిచేస్తాడు. స్త్రీల మీద పనిచేసి ఏంటి వీడి స్త్రీల మీద అశుభాలు కలిగిస్తుంటాడు. ఎవరు? ఈ కుజుడు. అశుభం ఏమిటంటే, పెద్ద అశుభం ఏమిటంటే వాడు కలిగించేది వైధవ్యం తెచ్చిపెడతాడు వీడు. అది ఈ వైధవ్యం చిన్నప్పుడే తెచ్చిపెట్టాడంటే కుజుడు యొక్క ప్రభావం అని అర్థం. అది వీడి లక్షణం. అందుకని వీడు పాపగ్రహం. వీడు ఆ పాపగ్రహము, ఆ పాపగ్రహమైన అంగారం నుంచే పీడింపబడిన రోహిణి. రోహిణి అనేటువంటిది ఇక్కడ నక్షత్రం. ఈ నక్షత్రం ఏమిటనమాట? ఆ చంద్రుని యొక్క భార్యలో 27 మందిలో ఒక రోహిణి. ఆ రోహిణిని పట్టుకొని పీడిస్తూ ఉన్నాడు. అంటే రోహిణికి ఆ చంద్రుడికి ఎడమ, దీని అర్థం తర్వాత కథ. ఇక్కడ విశేషం ఏంటంటే, దీనిలో ఆ కుజుడు పట్టి పీడిస్తుంటుంటే ఎంతైతే బాధపడుతుందో రోహిణి వలె, అలా ఏమి బాధపడుతున్నది అని చూడటం. ఈమె తల వంచుకొని సిగ్గుతోటి ఉన్నది అని, ఈ విధంగా దుఃఖ సంతప్తురాలై ఉన్నది అని ఈ విధంగా భావన చేసి చెబుతున్నాడు అమ్మవారిని అని. ఇక్కడ ఒక విశేషం చెబుతున్నాడు. ఏమిటంటే, ఏముండి అంగారకుడు బట్టి పీడిస్తున్నాడు కదా, మరి ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి ఏంటి అని అంటే, అంగారకుడు అని అనటానికి ఒక వారం ఉంది. ఏం వారం అది? అంగారక వారం తెలుసుగా మీకు అందరికీ? మంగళవారం. 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 మంగళవారం అంగారక వారం అంటే మంగళవారం. మంగళవారం. ఈ అంగారకుడు ఏం చేశాడంటే, అమ్మవారిని గురించి తపస్సు చేశాడు. అమ్మవారు వచ్చింది. అమ్మవారు వచ్చింది. అమ్మవారి పేరేంటి? మంగళ. లలితలో వచ్చింది కదా మంగళ. అమ్మవారు ప్రత్యక్షమైంది.
ప్రత్యక్షమైంది. ఏమిరానండి, నేను పాపగ్రహమైనాను, నన్ను ఇట్లా చేస్తున్నారు, ఈ విధంగా అనుకుంటున్నారు అంటే, అట్టయితే మంగళ అనేది నా పేరు, నా పేరే నీకు ఇస్తున్నా. మంగళుడు అంటే కుజుడు అని అర్థం, రెండో అర్థం అమ్మవారు అని అర్థం. కాబట్టి మంగళవారం రోజున ఏ ముత్తైదు అయితే ఉన్నదో ఆ ముత్తైదు అమ్మవారిని మంగళవారం రోజున పూజ చేస్తుందో అటువంటి ముత్తైదుని నేను పట్టను. ఎవడు? ఈ అంగారకుడు. అంటే అర్థం వైధవ్యం లేదు అని అర్థం. ముఖ్యంగా శ్రావణ మాసంలోనూ రెండోది దసరాలు, ఈ మంగళవారాలు వచ్చినప్పుడు ఈ కుజుని యొక్క ప్రభావం లేకుండా చూసుకుంటారు. అది కుజుడు పాపగ్రహం, అది కుజుడు పాపగ్రహం పట్టుకుంటే వాళ్ళకి ఇలా అవస్థలు వస్తాయి. ఇది అనమాట. కానీ ఈ విధంగా అది మనకు ఒక గుర్తు చేస్తున్నాడు. ఇది అనమాట. ఇది సరే, అయిపోయింది. 23లో అశ్రుపూర్ణముఖీ దీన కృషా అనశనేన చ శోకధ్యాన పరాన్ దీనా నిత్యం దుఃఖ పరాయణం. ఆమె ఎప్పుడు దీనురాలుగా ఉన్నది, ఆహారం తినకపోవడచే కృషించిన శరీరం కలది, శోకములో ధ్యాన నిమగ్గురాలైనది, నిత్యము దుఃఖమునకు వశురాలైనది అయినా ఆ ఒక స్త్రీని, ఇక్కడ దాకా సీతాదేవి పేరు తను ఎవటల్లా, ఈయన చదువుతుంటాడు. ఎవరు? వాల్మీకి చదువుతుంటాడు వైదేహీమని. ఈయన ఇంకా చెప్పలా. ఎవరు? ఆంజనేయ స్వామి గారు. ఈయన అంటల్లా చూస్తున్నారు, ఒక స్త్రీని చూస్తున్నాడు. ఇక్కడ విశేషం ఒక చెబుతున్నది. ఈమె అన్నం తినలేదండి. చాలా మంది ఏం చేస్తారంటే, ఏమండి రావణాసుడు తీసుకుపోయినాడు కదా, రావణాసుడు తీసుకుని సంవత్సరం ఉన్నది కదా లంకలో, రోజు ఈమెకి మంచి టిఫిన్, కాఫీ, ఇడ్లీ, ఉప్మా అన్ని రెడీ టయానికి పంపిస్తుంటాడు కదా అని అనుకుంటుంటారు. ఏంటి అయ్యా, ఆవిడ పంపడం సరే, వాడు పంపడానికి రెడీయే, ఈమె తీసుకున్నదంటే సీతాదేవే కాదయ్యా. ఈమె మీకు తెలియదేమో, దీనిలో ఒక విశేషం ఉంది. ఏమిటంటే, సీతాదేవిని లక్కకి తీసుకెళ్ళిన తర్వాత ఇంద్రుడు పాయసం తీసుకొచ్చాడు, అమృత పాయసం తీసుకొచ్చి సీతాదేవికి ఆహారం ఇచ్చాడు. ఆ పాయసం మొదటి రోజున అంత తీసుకున్నది. దాని ప్రభావంతో సంవత్సరం మొత్తం ఉన్నది. ఆకలి దప్పిక రెండు లేవు. అది అందుకని రావణాసురుడు ఇచ్చినటువంటి మంచినీళ్ళు తీసుకోలేదు, రావణాసురుడు ఇచ్చినటువంటి అన్నము తీసుకోలేదు, రావణాసురుడు ఇచ్చేటువంటి ఆభరణాలు వేసుకోలేదు, ఆయన ఇచ్చే పట్టు వస్త్రాలను తీసుకోలేదు. అప్పుడు ఎప్పుడైతే రావణాసురుడు అపహరించాడో, ఎట్లయితే ఉన్నది, ఏ చీరతో అయితే ఉన్నదో ఆ చీరతోటే ఉన్నది. అది ఇది రామాయణంలో గొప్ప విశేషం అనమాట. ఇది ఎందుకనంటే పతివ్రత లక్షణాలని ఒకటి, రెండో విశేషం ఏంటంటే అమ్మవారు ఇక్కడి అమ్మవారు ఏ అమ్మవారు తెలిసిన మనకి ఇందులో అధ్యాత్మ రామాయణంలో చెబుతాడు. అధ్యాత్మ రామాయణంలో ఏం చెబుతారంటే, సీతాదేవి, మన భక్తుడు వచ్చాడు, నీ కోసం వచ్చాడు, వాడు పాపం చాలా కాలం నుంచి తప్పిస్తున్నాడు, వాడిని ఉద్ధరించాలిగా, ఏం చేస్తాం, కాబట్టి నీవు సంవత్సరం పాటు ఈ అగ్నిలో, అంటే ఆశ్రమంలో రోజు అగ్ని వాళ్ళు ఉపాసన చేస్తారు, అగ్నిలో ఉండు, నీ అసలు రూపం మహాలక్ష్మి రూపం, నీకు ఇంకొక రూపం ఉంది, ఏంటి? మహామాయా రూపం. అదే మనకు లలితలో వస్తుంది మహామాయ కూడా. ఆ మహామాయ రూపంతో ఉంటూ కూర్చో. మనవాడు రెడీగా ఉన్నాడు, అక్కడ చెట్ల దగ్గర కూర్చున్నాడు, మేము ఉన్నాం, లోపల రావటం లేదు. కాబట్టి ఈ మాయలేడి అనేటువంటిది వచ్చింది, మేము పోతాం, వాడు వస్తాడు, నేను తీసుకుపోతాడు. నేను తీసుకుపోయింది ఎవరైనా తీసుకుపోతాడు? మహామాయను తీసుకొని పోతాడు. మహామాయను తీసుకొని పోతే వాడి గతి ఏమవుతుంది? ఇంతే సంగతులు. అది నిజమైన ఆ లక్ష్మీదేవి ఎక్కడుంది? ఇక్కడే ఉంది, నా దగ్గరే ఉంది. అది ఇందులో ఎక్కడ చెబుతాడంటే, ఇది అధ్యాత్మ రామాయణంలో వస్తుంది. ఈ విషయాన్ని భోజుడు రాసినటువంటి భోజ రామాయణంలో ఉంది. ఇదనమాట. అయితే ఏంటంటే, మనకు ఒక విశేషమైనటువంటి చెప్పాలి కాబట్టి, మానవ స్త్రీ ఎలా అయితే బాధపడుతుందో, ఎలా దుఃఖపడుతుందో అలా చెబుతూ ఉంటాడు.
రెండోది ఏంటంటే పరబ్రహ్మ స్వరూపాన్ని గురించి రెండో విశేషం కూడా చెబుతుంటారు. రెండింటినీ అర్థం చేసుకోవాలి. అది మనం ఈమె మానవ కాంత మాదిరిగా దుఃఖపడటం చెబుతుంటాడు. ఆ మధ్యలోనే ఆ తర్వాతలోనే దైవ స్వరూపంగా కూడా చెబుతుంటాడు. అది పట్టుకోవాలి. అది ఇక దీనిలో 24లో ప్రియం జనం అపశ్యంతి పశ్యంతి రాక్షసీగణం స్వగణేన మృగీహీనా స్వగణాభివృతామివ. ఇష్టమైన జనం ఎవరూ కనిపించడం లేదు అసలు ఆమెకి. ఆమె నిరంతరము రాక్షసులను చూస్తూ తన వారికి దూరమై లేళ్లకు దూరమై కుక్కల గుంపు చే చుట్టబడిన లేడివలే. చూడండి, అడవి కుక్కలు ఒక లేడీని చూసినాడు దాన్ని తినడానికి, చుట్టూ 10 కుక్కలు వేసరికి లేడీ పని చూసుకొని ఎలా ఉంటాయి, ఎంత భయం కేకట్టే ఎట్ట పిక్కు తింటాయి అవి అని చెబుతూ సీతాదేవి వేణి వర్ణన 25 చెప్పాలి మీరు. నీల నాగాభయ వేణ్య జగనం గతయైకయా నీలయా నీరదాపాయే మన రాజ్యామహీమివా. ఇప్పుడు చెప్పండి, సౌందర్యలహరిలో శ్లోకం ఉంది, చెప్పండి. ఈ విషయమే అక్కడ సౌందర్యలహరిలో వచ్చింది. నీల నాగాభయ వేణ్య జగనం గతయైకయా నీలయా నీరదాపాయే మన రాజ్యామహీమివా. ఆమె శిరోజములు ఎలా ఉన్నాయి, నల్లగా నల్ల త్రాచోలే ఉన్నాయి, చాలా పొడవుగా ఉన్నాయి, వేలాడుతూ ఉన్నాయి, ప్రకాశిస్తూ ఉన్నాయి. అవి శరత్కాలమునందలి నల్లని వృక్ష పంక్తితో కూడిన భూమి వలె ఉన్నాయి, నల్లగా ఉన్నాయి అంటున్నాడు. అది అమ్మవారి యొక్క శిరోజాలు పొడవుగా ఉన్నాయి, బాగా నల్లంగా ఉన్నాయి. వాటిని హనుగారు చూశారు. ఏంటి సౌందర్యలహరిలో శ్లోకం. సౌందర్యలహరి అప్పు చెబుతుంటారుగా, ఇంకెవరు ఖాళీ ఇంతే సంగతులు. పారాయణకి మాత్రం రెడీ. సరే కనుక్కొని చెప్పండి మరి. రేపేం చెబుతారా? రేపు కూడా చెప్పలేరు, మీ వల్ల కాదు. ఏమై చెబుతుంది శ్వేత, చెబుతున్నది చెంపగా శోక పున్నాగా. నేను శ్లోకం అది కాదు, శ్లోకం సౌందర్యలహరిలో శ్లోకం అది. సరే పోనీ, సరే నేను చెప్తాను. మామూలుగా నేనే ప్రశ్న నేనే చెప్పుకోవాలి. అది ఏం శ్లోకం అంటే చాలా మంచి శ్లోకం. అది ఆ శ్లోకాన్ని అర్థం చేసుకుంటే మనకి జ్ఞానం వస్తుంది. అదే ఇక్కడ ఏమిటంటే అమ్మవారి యొక్క నల్లని శిరోజాలు ఎవరైతే దర్శిస్తారో వాళ్ళకి అజ్ఞానము నశించి జ్ఞానము కలుగుతుంది. ఆ విషయం ఇక్కడ చెప్తుంది. ఏమిటంటే అది ధునోతుధ్వాంతన్నస్తులిత దళితేందీవరవనం. గుర్తుకొచ్చిందా? మాధవి గుర్తుకొచ్చిందా? ధునోతుధ్వాంతన్నస్తులిత దళితేందీవరవనం ఘన స్నిగ్ధ శ్లేష్ఠం చికుర నికురంబం తవ శివే యదీయం సౌరభ్యం. గుర్తుకొచ్చిందా? మన కూడా చెప్పాను. యదీయం సౌరభ్యం సుమనసో అని. అక్కడ ఏంటంటే అమ్మవారి యొక్క ఆ శిరోజములు, నల్లని శిరోజాలు ఎవరైతే చూస్తారో వాళ్ళకి అజ్ఞానం అనే చీకటి పోతుంది. అది చెబుతున్నాడు. ఎక్కడ ధునోతుధ్వాంతన్నస్తులిత, అక్కడ ఎలా చెబుతాడో తెలిసిన? ధునోతుధ్వాంతం ఏంటో తెలిసిన? ధునోతు, ఆ ధునోతు అనేటువంటిది క్రియాపదం. ధ్వాంతం మళ్ళీ మహాప్రాణ అక్షరాలు 2 అక్షరాలు వేశారు. అంటే అర్థం ఏమిటనమాట? ఆ అజ్ఞానం అనేటువంటి చీకటి ఎంతటి బండరాయిలాగా ఉంటుంది చూసుకో. ధునోతుధ్వాంతం నస్తులిత దళితేందీవరవనం. అది అమ్మవారి యొక్క, ఇక్కడ అమ్మవారి యొక్క శిరోజాలను చూసి, తెల్లని నల్లని శిరోజాలు చూసి అజ్ఞానం అనే చీకటిని పోగొట్టుకుంటున్నారు ఈ జీవుడు. ఈ జీవుడు అంటే ఇక్కడ హనుమ అనే భక్తుడు, లేక మన జీవుడు. మనం అమ్మవారి యొక్క ఆ నల్లని వెంట్రుకలు కనుక దర్శనం చేసినప్పుడు కేశవాసవులు అదనమాట. దాన్ని మనకు ఇందులో చంపకాశోక పున్నాగా సౌగంధికల సత్కచాలం లలితలో వచ్చింది. అందులోనేమో వివరంగా చెప్పాడు సౌందర్యలహరిలో. సరే, తర్వాత ఈ చదువుతున్నాడు 26లో. సుఖార్హ దుఃఖ సంతప్త
వ్యసనానామ కోవిదాం తాం సమీక్ష విశాలాక్షీం అధికం మలినా కృషాం. ఇక్కడ ఆమె వస్త్రములు సరే ఎలా ఉన్నాయి, అన్ని బాధపడ్డట్టు ఉన్నాయని చెబుతున్నారు. రాజపతి నోడితే శుభములకు అర్హురాలని, కానీ దుఃఖంతో పీడిపోతున్నది విశాలాక్షి. ఎక్కడొచ్చింది? లలితలో. లలితలో ఎన్నో నామం విశాలాక్షి, గుర్తుపెట్టుకోండి. అది ఈ విశాలాక్షి అనేటువంటి పేరు ఎక్కడొస్తుంది? కాశీ విశాలాక్షి. అది విశాలాక్షి అనే పదం అమ్మవారి లలితనామాల్లో ఉన్నటువంటి లలితానామం. విశాల నేత్రం గలది అని అర్థం. అధికముగా మాలిన్యంతో ఉన్న ఆమెను చూచి విశాలాక్షి, లలితా పరమేశ్వరి యొక్క రావు విశాలాక్షి అమ్మవారిని దర్శనం చేసుకున్నాడు. చూసుకొని ఈమె సీతయే అని హనుమ ఊహిస్తూ ఉన్నాడు అన్నాడు. పైగా దగ్గరకు వస్తున్నాడు అనగా పరబ్రహ్మాన్ని దర్శనం చేసుకోవటానికి అడుగు అడుగు ముందుకు వేస్తున్నాడు. తెల్లని చైత్య ప్రసాదం ఆలయంలో ప్రవేశించి దగ్గరకు వస్తున్నాడు. వచ్చి 27లో ఫైనల్ తేల్చేశాడు. తర్కయామాస సీతేతి కారణైరుపపాదిభిః ర్యమాణ తదా తేనా రక్షసా కామరూపిణా. తేల్చేశాడండి ఇక్కడ. తదా అప్పుడు రక్షస కామరూపిణ, ఆ కామరూపం కలిగినటువంటి రాక్షసుల చేత క్రియమాణ అపహరింపబడిన సీత ఇది, సీతయే ఈమె అని బహు కారణముల చేత తర్కయామాస తర్కింపబడి నిర్ణయించెను. ఇప్పుడు ఈమె సీత. ఇక్కడ చూసారా మరి సీత ఎట్లుంటుందో? అంతకుముందు అసలు నేను చూడలేదు. మరి రామచంద్రమూర్తి చెప్పాడా? ఆయన చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. ఎట్లా ఉంటుందంటే, ఒరే నువ్వు ఢిల్లీ పోయి అది ఆ పని చూసుకొని రారా అన్నట్ట. ఎక్కడికి పోవాలి? అడ్రస్ ఏంది? అడ్రస్ ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ఢిల్లీ పోయిరారా అన్నట్ట. వీడు ఎట్లా పోవాలి? బజార్ ఏందో, అడ్రస్ ఏందో, ఇవన్నీ ఏమైనా ఇచ్చాడు ఆయన? ఏమి ఇవ్వలేదు. ఇక్కడ చాలా గొప్ప విశేషం అదే. హనుమకి రామచంద్రమూర్తి ఉంగరం మాత్రం ఇచ్చాడు. ఈ ఉంగరం సీతాదేవికి ఇస్తే నేను నిన్ను నా దగ్గర నుంచి వచ్చావన్న సంగతి నమ్ముతుంది అని చాలు, చూసిరా అన్నాడు. అంతేగాని ఇదిగో 6 అడుగులు పొడుగుంటుంది, ఎర్రగా ఉంటుంది, పొడవ జుట్టు ఉంటుంది, ఇదిగో అట్టుంటుంది, ఇట్లా ఉంటుంది, అదో కాజేసేటప్పుడు ఆయన ఇదిగో పట్టు వస్త్రం కట్టుకున్నది, అది ఇది ఏమైనా 10 రకాలు చెప్పాడా? ఇదిగో మెళ్ళో ఈ విధంగా హారాలు ఉన్నాయని చెప్పి గుర్తులేమని చెప్పాడా ఒక్కటన్నా? ఏం లేదు. ఆయన చూసారా అన్నట్ట. ఈయనేం చేశాట? చూసి వస్తానండి అని పరిగెత్తాట. మీరు ఎంత కష్టపడ్డాడు. ఇది ఏమిటంటే దీనిలో విశేషం, నీకు తెలియనటువంటి విషయాన్ని ఆ పరమాత్మ అనేటువంటిది తెలియదు. ఆ తెలియనటువంటి పరమాత్మను అన్వేషణ ఇది అర్థము. ఆ తెలియనటువంటి పరమాత్మను అన్వేషణ చేయటానికి నీకు ఏమి ఉండాలి? బుద్ధిమతాం వరిష్టం మతాత్మజం వనరయూధం. అది దీనిలో చెప్పేది. బుద్ధిమతాం వరిష్టం, బుద్ధి ఉండాలిరా నీకు. బుద్ధి ఉంటే నువ్వు ఎంత దూరమైనా పరిగెత్తుతావు. అందుకని బుద్ధి కుశలత ఉండాలి అని చెబుతున్నాడు. అది అని చెబుతూ 28లో యథారు ఉపాహి దృష్టా సా తథా రూపేయ మంగన పూర్ణచంద్రాననాం శుభ్రూం చారు వృత్త పయోధరాం. శుభ్రూం అనేటువంటి మాట లలితలో వచ్చింది. లలితలో వచ్చిన నామాలు ఇవి. జాగ్రత్తగా కనిపెట్టండి. దీనిలో లలితలో వచ్చిన చివరిలో కూడా రాశా కొన్ని. ఆమె ఎట్లా ఉన్నది అంటే ఋషిముఖ పర్వతం నుండి చూసాం మేము. పోతూ ఉన్నది, ఆయన తీసుకొని పోతున్నాడు. అప్పుడు కొంచెం చూసాం, చూసాం, కొంచెం రూపం కొంచెం కనబడుతున్నది అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఈమె పూర్ణచంద్రుని వంటి ముఖం కలిగినటువంటిది, మంగళకరమైన కరుబొమ్మలు కలది. ఇది లలితలో ఉన్నటువంటి నామం. వర్తులాకారములో పయోధరములు సర్వాయ సౌందర్యముద్రాలు అని చెప్తూ 29లో విశేషం చెబుతున్నాడు. గొప్ప విశేషం 29 శ్లోకంలో లలిత వస్తున్న దీనిలో. పూర్వంతీం ప్రభయా దేవీం సర్వావితిమిరాదిశ తాం నీలకేశీ బింబోష్ఠీం సుమధ్యమా సుప్రతిష్ఠితాం. ప్రభయా దేవి, ఆమె యొక్క తెల్లని కాంతుల చేత ఆ చుట్టూ ఉన్నటువంటి చీకటంతా పోతున్నదిట. సర్వామితరా దిశ, దిక్కులో ఉండేటువంటి చీకటంతా పోతున్నదిట.
అమ్మవారి యొక్క కాంతుల వలన. అనగా అర్థం ఏంటి? అమ్మవారు దివ్య స్వరూపం, దివ్య కాంతుల వలన. తాం నీలకేసి, అటువంటి అమ్మవారు నీలకేసి, నల్లని కేశములు కలిగినటువంటిది. బింబోష్ఠీ, బింబోష్ఠీ అని అంటే బింబము అంటే అర్థము దొండపండు అని అర్థం. ఓష్ఠీం అంటే పెదవులు. అంటే దొండకాయ, దొండపండు పండితే ఏ రంగు అయితే ఉందో ఆ రంగుతో ఉన్నటువంటి పెదవులు అని అర్థం. అది ఇది సాముద్రిక శాస్త్రం ప్రకారంగా చెప్పేటువంటి మాట. అది బింబోష్ఠీం సుమధ్యమాం, అందమైనటువంటి. సుప్రతిష్ఠితాం, సుమధ్యమాం అంటే అర్థం ఏంటంటే, సుమధ్యమ అంటే సన్నని నడుము కలది అని అర్థం. అది ఇది సాముద్రిక శాస్త్రంలో ఉన్నటువంటి సుమధ్యమాం, బింబోష్ఠిం, ఇవి పదాలు. ఇక్కడ మనకు లలితలో కూడా సుప్రతిష్ఠితాం, సుప్రతిష్ఠితాం అనేవాడు లలితలో ఉన్న నామం ఏంటి? సుప్రతిష్ఠ, 660వ నామం. ప్రభవతి అనేటువంటి నామం. నవవిద్రో బింబశ్రీ న్యక్కారి రతనచ్చద, ఇన్ని నామాలు దీనిలో వచ్చింది. లలితా నామాలు ఇవి వచ్చాయి ఈ దీనిలో అనమాట. కుర్వంతీం ప్రభయాదేవి, అమ్మవారు లలితా నామాలతోటి ఇక్కడ లలితా పరమేశ్వరి అమ్మవారు కనబడుతూ ఉన్నది. ఇంకా చెబుతున్నారు, సీతా పద్మబలా సాక్షి మన్మథస్య రతిం యథా ఇష్టా సర్వస్య జగతగా పూర్ణచంద్ర ప్రభామివా, పూర్ణచంద్ర ప్రభామివా. ఇది కూడా లలితలో నామం ఉన్నది. శరత్చంద్ర నిభానన అని వచ్చింది. అది శరత్చంద్ర నిభానన అనమాట. పద్మబలా సాక్షి మన్మథస్య రతిం యథా ఇష్టాన్ సర్వస్య జగతః, ఇష్టాన్ సర్వస్య జగతః, సర్వస్య సమస్త జగతుకు ఆహ్లాదమును కలిగించు పూర్ణచంద్రుడు ఎలా అయితే ఉంటాడో అలానే అమ్మవారు ఉన్నది అని చెబుతున్నాడు. ఈమె సీతయే. ఇప్పుడు చూశాడండి ఎంత అమ్మవారి యొక్క శిరోజాలు చూశాడు ముందు, ఆ తర్వాత కాంతులను చూశాడు, అటు తిరిగి ఇటు తిరిగి అమ్మవారి ముఖాన్ని చూశాడు. అమ్మవారి ముఖాన్ని చూసి శుభ్రు అన్నాడు, కనుమలు బాగా ఉన్నాయి అన్నాడు. ముఖం చూశాడు, శరత్చంద్ర నిభానన అన్నాడు. ఇక అంటే ఏమిటనమాట? ఇది కారణై రూపపాతి తర్కయామాస సీతేతి, ఇది అన్నమాట. ఈ కారణములన్నీ చూసేది సీత అన్నాడు. అని ఇంకా 31లో భూమౌ సుతను ఆసీనా నియతామి మతాపసీన్ నిశ్వాస బహుళాం భీను భజగేంద్ర వధూమివా. కుండలిలోనున్న ఇక్కడ ఒక లలిత కూడా చెబుతున్నారు. ఇక్కడ ఏమిటంటే ఈమె ఎలా ఉన్నది అంటే పాము బుసలు కొడుతూ ఉంటుంటుంది, పాము బుసలు కొడుతూ ఉంటుంటుంది అనమాట. ఆ బుసలు కొడుతున్నట్టు పాము ఎట్లా ఉంటుందో చెప్పాడు. అట్లా ఉన్నట్టుగానే ఈమె ఉన్నది. భీరుం అంటే భయపడినటువంటి ఆ పాము ఎలా అయితే బుసలు కొడుతూ ఉంటుంటుందో అలా ఉన్నది అని చెప్తారు. సర్పకన్య వలె ఉన్నది అని పైకి అర్థము. అసలు అర్థం ఏమిటి? కుండలినిలో ఉన్న సుషుమ్నా నాడి, అది అర్థం. కుండలినిలో, కుండలినిలో అంటే అన్నిటికన్నా కింద ఉన్నటువంటిది ఏంటి అనమాట? మూలాధార చక్రం. మూలాధార చక్రం సెంటర్లో ఉంటుంది కుండలిని. ఆ కుండలిని అనేటువంటిది పాము 3 చుట్టలతోటి ఉంటుంది. పాము మన బుట్టలో ఉన్నటువంటి పాము చూసాడు, చుట్టేసుకుని కూర్చుంటుంది చూసారు, అట్లా. అలానే లోపల ఉన్నది. ఆ పాముని అట్లా అన్నాం అనుకో, బుసలు కొడుతుంటుంది. ఆ బుసలు కొట్టి పైకి బుస్సలు లేస్తుంది, కాటేస్తానని. అలా ఉంటుంది. ఇప్పుడు ఈమె కాటేయటానికి సిద్ధంగా బుసలు కొడుతూ ఉన్నది. ఆ బుసలు కొడుతున్నటువంటి నిట్టూర్పులు ఇస్తున్నటువంటి పాము ఏ విధంగా ఉంటుందో అట్లా ఉన్నది ఈమె గారు అని చెబుతున్నాడు. అనగా జీవాత్మకు, జీవుడికి దర్శనం అవుతున్నది అమ్మవారు యోగపరంగా. యోగపరంగా ఇక్కడ దర్శనం కనబడుతున్నది. అలానే యోగపరంగా కాకుండా భక్తిపూర్వకంగా కొన్ని ఒకసారి 2 విశేషాలతోటి చెబుతూ ఉన్నాడు అనమాట. లలిత పరంగా నన్ను భక్తిపరంగా 2 చెబుతున్నాడు అని చెబుతూ, శోకజాలేన మఖతా వితతేన నా రాజతీ సంసక్తా ధూమజాలేన శిఖామి విభావసో. ధూమచే ఆవరింపబడిన అగ్నివలే ఉన్నది, కానీ ఈమె విస్తారమైన మహాశోకముచే ప్రకాశించుట లేదు.
అనగా అగ్ని కనపడలేదు, పొగ కనపడుతున్నది అని అనగా దుఃఖంతో ఉన్నది. తా శృతిమివ సందిగ్ధాం బుద్ధిం వృద్ధి నిపతితామివ విగతామివ శ్రద్ధాం ఆశాం ప్రతిహతామివ స్మృతిమివ. స్మృతి లలితానామం, శృతి అనేటువంటిది లలితానామంలో 540. ఈ స్మృతి వాక్యము వలే అనే శృతి వాక్యం ఏం చేస్తుందంటే వేదవాక్యం ఒక నిపాత మాదిరిగా ఉంటుంది, సందేహం లేకుండా. అట్లా సందేహమును కలిగించు అంటే సందేహమును కలిగి శృతి వాక్యము వలెను ఆమె నిశ్చయమైన అర్థముని నిర్ణయించినప్పుడు, అది ఒక అర్థాన్ని ఒక మాటని చెబుతున్నప్పుడు శృతి వాక్యము దానికి సందేహమును కలిగి శృతి వాక్యము వలె, సందేహము కలిగి శృతి వాక్యం వలెనంటే పూర్వపక్ష వాక్యం అని అర్థం. ఒక వాక్యం ఎలా ఉంటుందంటే వేదవాక్యంలో ఈ ఉపనిషత్తుల్లో పూర్వపక్షాలు ఉంటాయి. ఒక వాక్యం చెబుతాడు, ఒక సిద్ధాంతాన్ని చెబుతారు. ఆ చెప్పినప్పుడు దానికి ఇంకొక వాక్యం చేత దానికి పూర్వపక్షం వేస్తాడు. ఆ వాక్యం కూడా ఎక్కడిది? శృతిలోదే, అది కూడా శృతిలోదే. ఎట్లా అంటే ఒక ఉదాహరణ చెబుతాను మీకు. ఇదంతా మనకి దీనిలో బ్రహ్మసూత్ర భాషల్లోనూ దీనిలోనూ వస్తుందన్నమాట. దీనిలో ఏం చెబుతారంటే ఉదాహరణ ఏమిటంటే మీరు చదువుకున్నటువంటిదే చెబుతున్నాయి అన్నమాట. కఠోపనిషత్తులో ఏం చెప్పారనంటే ఋతం పిబంతో సుకృతవు అని చెప్పేశారు. ఋతం పిబంతో సుకృతవు అని చెప్పాడు. అంటే అర్థం ఏమిటి? జీవాత్మ పరమాత్మ ఉన్నారండి ఇద్దరు. ఆ ఇద్దరు ఏం చేస్తున్నారంటే తాగుతున్నారండి, బాగా గ్లాసు పట్టుకొని హాయిగా నీళ్లు తాగుతున్నారండి అని అర్థమయ్యేటట్టు చెప్పారు. ఆ తాగేది ఏమిటయ్యానంటే కర్మఫలాలండి, అది అక్కడ అర్థం వస్తుంది. దీన్ని ఏం చెప్పారు? దీనిలో ఉన్నదాన్ని మండనమిశ్రుడు ఏమంటాడు? ఇది ద్వైతము అంటాడు. ఇది ద్వైతము అంటాడు. ఇద్దరున్నారు కదయా, వివచనం కనబడుతూనే ఉన్నది కదా, ద్వైతం. సరే, శంకరులు ఎవరు ఏమన్నారు? కాదయ్యా ఇది అని ఆయన మళ్ళీ వేదవాక్యం చెప్పుకుంటూ వచ్చారు. దీన్ని ఖండించడానికి ఇది కాదు, ఇట్లా అర్థము అని తత్వమసి చెప్పాడు. తత్వమసితోటి దీన్ని ఖండించేసేసాడు. ఈ రెండు వాక్యాలు ఎక్కడివి? వేదానికి సంబంధించినవే. కానీ ఏంటి, అర్థం చేసుకోవటంలో తేడా ఉంది, అది అర్థం. అది అనమాట. అలా ఉంటుంది అనమాట. ఇది పూర్వపక్షం వేసేటువంటిది కూడా దీనికి సంబంధించినటువంటి వేదంలో ఉన్నటువంటి వాక్యం తీసుకొని వేసేస్తాడు. దాన్ని ఖండించేది కూడా వేదంలో ఉన్నటువంటి వాక్యంతో ఖండించేసేస్తాడు. అట్లా అనమాట. ఆ విషయాన్ని మనకి ఇక్కడ గుర్తు చేస్తున్నాడు అనమాట. అలా తరిగిన సంపద క్షీణించిన శ్రద్ధ వలన అడ్డగిపున్న ఆశ వలన ఉన్నది అని ఈ విధంగా దీనికి ఏంటంటే పైకి చెప్పకుండా చెప్పినట్టుగా ఈ వాల్మీకి మహర్షి పూర్వపక్షాన్ని చెప్పాడు. ఇది చాలా మందికి అర్థం కాదు, ఈ శ్లోకం అర్థం కాదు. ఇది పూర్వపక్షానికి సంబంధించినటువంటిది, సిద్ధాంతాన్ని చేసేటువంటిది. అదేనమాట. అది చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే పూర్వపక్షం వేసేటప్పటికి తరిగిన సంపద వలె, క్షీణించిన సంపద వలె ఉంటుంది పూర్వపక్షం వేసేటప్పటికి. అనగా నువ్వు చెప్పినటువంటి సిద్ధాంతాన్ని నేను ఖండించేసేస్తున్నాను అనేటప్పుడు ఓడిపోయినాడు. అది శంకర్లు ఏమన్నారు? అయ్యా అద్వైతం అన్నారు. నువ్వు అద్వైతం అంటున్నావా? ఇదిగో నేను చెబుతున్నా చూడు, కృతం పిబంతోసు కృతోసు అని ఈ విధంగా చెప్పేసి ద్వైతం అండి, నువ్వేమో అద్వైతం అని చెబుతున్నావు, నీ అద్వైతాన్ని నేను ఖండించేస్తున్నాను, ఇదిగో దీంతో ద్వైతంతో ఖండించేసేస్తున్నాడు. ఇద్దరు ఉన్నారు కదా, అందులో ద్వివచనం కూడా వేశాడు కదా. దాంతో శంకర్లు వారు చెప్పినటువంటి అద్వైతం ఓడిపోయింది. ఏది గెలిచింది? ద్వైతం గెలిచింది. దాంతో సరిపోయిందా? అసలు శంకర్లు వారిని పుట్టింది దీనికి అద్వైతానికి కదా, అద్వైతం కదా చెప్పాల్సింది. మళ్ళీ శంకర్లు వేశాడు. బ్రహ్మాస్త్రం లాగా వేసేటప్పటికి ఏదో తెలిసిన బ్రహ్మాస్త్రం, అద్వైతాన్ని బ్రహ్మాస్త్రం ఏదో తెలిసిన మహావాక్యాల్లో తత్వమసి. అది ఆ తత్వమసితోటే మొత్తం శంకర విజయం బ్రహ్మసూత్ర భాష నిండిపోతుంది. అదే బ్రహ్మాస్త్రం. అదే అట్లనమాట. అంత విశేషాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. ఇక్కడ సోపసర్గాం యథా సిద్ధిం బుద్ధిం సకలుషామివ అభూతేవ
నా అపవాదేన కీర్తి నిపతితామివ. ఈమె విఘ్నంతో కూడిన కార్యసిద్ధి వలె కలుషితమైన బుద్ధి వలె సత్యము కాని అపవాదం వలె దెబ్బతిన కీర్తి వలె ఉన్నది అని ఈ విధంగా చెబుతూ రామపురోధ విదితాం రక్షోపహరణ కర్షితాం అవలాం మగశాపాక్షి వీక్షమాణాం తతస్తతః అని ఇంకా చెబుతూ ఉన్నారు. ఈ సిద్ధి సర్గ రేపటికి కూడా శుక్రవారం నాటికి కూడా తీసుకొస్తూ ఆ శుక్రవారం రోజున రేపు అమ్మవారి దర్శనం పూర్తవుతుంది. అమ్మవారి దర్శనం శుక్రవారం రోజున. దీనిలో విశేషమైనటువంటి చివరికి చెబుతున్నటువంటి దాన్ని అమ్మవారి దర్శనం చేసుకొని 55వ శ్లోకంలో రాముల వారి దగ్గరికి వెళతారు. ఎవరు? హనుమా. అది మనం రేపు ఇంకా విశేషంగా ఇప్పటికన్నా ఎక్కువ విశేషాలతోటి రేపు వస్తుంది. రేపు గొప్ప విశేషాలతోటి. అంతవరకు శుభం భయాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. సతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ. ఓం శాంతి శాంతి. శుభం భయాత్.